మేము కలను కాక ఇప్పటివరకు మనం ప్రభుని పాటల ద్వారా వాక్యానుసారమైనటువంటి ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించాం. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి మరి వలలోను రొట్టెలోను ప్రభు రక్తానికి సాదృశ్యం ద్రాక్షరసంలో పొందనైండగా మనం వాక్యానుసారంగా మన జీవితాలను పరిశీలించుకొని మరి ఆత్మీయ మేళలతో ప్రభు యొక్క శరీరంలో పొందాం. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన భాగము మొదటి కొద్ది పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం అందరూ కలిసి చదువుకున్నాం. ప్రతి వారం చదువుకున్నటువంటి భాగమే మొదటి కొద్ది పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. మొదటి కొద్ది పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకున్నాను అలాగే చేస్తే వర్తమాన భాగము 2 సమయాల గ్రంథము 15వ అధ్యాయం 2 సమయాల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం నుంచి 22వ వచనం వరకు మార్చి చదువుతున్నాం. 2 సమయాల గ్రంథము 15వ అధ్యాయము 2 సమయాల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం మార్చి చదువుకున్నాం. ఇశ్రాయేలులు అబ్షలోము పక్షము వహించరని దావీదునకు వర్తమానం రాగా అందుకు రాజు సేవకులు ఇలాగ మనం చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలిన వాడవు రాజునకు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగానున్నాము. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెత్మరాహును వచ్చి బస చేసిరి. రాజు గిత్తీయుడగు ఎత్తైన కనుగొని, నీవు నివాస స్థలం కోరి పరదేశమై ఉన్నావు, నువ్వెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలంలో ఉండుము. ఇతై నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవు రాజునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుంటున్నానని రాజుతో మనవి చేశాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సహాయం కొరకు. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, సర్వోన్నతుడు, దయాదాక్షిణుడు, దీర్ఘశాంతి కృపా సమృద్ధి గల దేవ, కనికరం గల మా తండ్రి, మీ ప్రియకుమారుడును మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్ఠమైన దివ్యమైన నామంలో ఈ మధ్యాహ్న సమయంలో స్తుతించి కనపరిచి మహిమపరుస్తున్నాం తండ్రి. దయగల మా ప్రభువా, నాయన ఆరాధన వర్తమానం దాసు నిలబెట్టుకొని ఆయన నా దృష్టికి తీసుకొచ్చినటువంటి శ్రేష్టమైన లేఖనాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 23, 24 వచనాల ప్రకారం ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వచ్చినది. ప్రభు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని హెచ్చరించినందుకు వందనాలు తండ్రి. ఆయన 2 దినవృత్తాంత గ్రంథం 35వ అధ్యాయం 16వ వచనంతో ప్రభా యోషియా రాజు మరి తండ్రి పస్కా పండుగను ఏ లోపము లేకుండా ప్రభా సంపూర్ణంగా పూర్తి చేసినట్లు ప్రభా అలాగా మిమ్మల్ని ఆరాధించే వారు ఏ లోపము లేని వారమైంది. ప్రభా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి భాగ్యాన్ని మాకు వస్తున్నందుకు వందనాలు చెల్లించుకున్నాం. ఆయన పాపం చేత అపరాధం చేత శక్తిని స్థితిలో ఉన్న నీచుడు నా యోగుడు దౌర్భాగ్యం అయినప్పటికీ తండ్రి, మీ కృప చేత దీర్ఘశాంతం చేత నన్ను క్షమించి కాపాడుతున్నందుకే నేను ఏమిచ్చడం తీర్చుకోవాలి ప్రభా. నా హృదయపూర్వక స్థుతి ఆరాధన మీకు చెల్లించుకుంటూ దయగల మా తండ్రి మరి ధ్యానించిన వాక్యంలో నుంచి మాతోనూ మాతోనూ మాట్లాడిన ప్రభా.
నిలబడుతున్న మీ దాసుడును అపవిత్రుని అయోగ్యుడును ఎన్నిక లేనివాడును సులువు చాటు మరుగుపరిచి మీరే మహిమ పొందమని ఆత్మీయ క్షమాపతి నేను మేమందరం కూడా మేలు పొందినట్లు సహాయం చేయమని పరలోక సింహాసనం నుంచి మాతో మాట్లాడమని తండ్రి. దయగల మా దేవ, కనికరం గల తండ్రి, వెనకల చెవులు గ్రహించిన హృదయం దయచిన ప్రభువా, వాక్యానుసారంగా వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని వాక్యమైన యోగ్యమైన రీతిలో బలలో పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశ్రేష్ఠ నామంలో ప్రార్థించబడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. రెండు సమయాల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. మరి ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి మనము ఒక సహోదరుని గురించి తెలుసుకున్నాం. మరి వారు దేవుని బిడ్డలు కాదు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో వారు 12 గోత్రాల్లో ఉన్నటువంటి వారు కాదు. అయితే వారు దేవుని ఎరగనటువంటి వారు, నిజంగా చెప్పాలంటే దేవునికి శత్రువులైనటువంటి వారు, దేవుని ప్రజలకు విరోధులైనటువంటి వారు. వారిలో ఉన్నటువంటి కమిట్మెంట్, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క సమర్పణ ఎలాంటిదో మరి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని మనం కూడా అలాగ ఉంటే ప్రభుకి ఇష్టలుగా ఏ విధంగా జీవించగలము మరి ఆ మాటను బట్టి మనం ధ్యానించుకుందాం. చూడండి, ఇజ్రాయెల్లో అబ్షలోము పక్షం వహించడని దావీదుకు వర్తమానం రాగా. మరి 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మన దావీదు గురించి మనకు తెలిసినటువంటి భాగంలో దావీదు జీవితంలో మొట్టమొదటిసారి దావీదు అంటే చిన్నప్పటి నుంచి కూడా ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. మనకు అన్నీ తెలుసు కాబట్టి రెఫరెన్స్ చూసుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి త్వరగా మనము ధ్యానించుకుంటూ ముందుకు వెళ్తాం. అన్నీ తెలిసిన విషయాలే కాబట్టి దావీదు ఎలాంటి ధైర్యవంతుడు. ఆయన చిన్న వయసులోనే ఆ మందరం వేపుచున్నప్పుడు గొర్రెలు మీదకి వచ్చినటువంటి సింహాన్ని తన చేతితో సింహాన్ని చీల్చివేసినటువంటి వ్యక్తిగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆయన సింహాన్ని మరి చీల్చివేసినటువంటి వ్యక్తి. అంతే, ఎంత బలశాలుడు. బాలుడైనప్పుడు గొర్రెల మందరం కాసుకున్నటువంటి బాలుడైనటువంటి దావీదు ఎంత ధైర్యవంతుడు. సింహాన్ని చీల్చివేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే తన గొర్రెల్ని కాపాడుకున్నాడానికి. మరి దావీదు అంత బలవంతుడు, ధైర్యవంతుడు. అదేవిధంగా ఆత్మీయ విషయాలకు వచ్చినప్పుడు ఆయన కీర్తనకారుడు, దేవుని స్తుతించినటువంటి వ్యక్తి, కీర్తన ద్వారా దేవుని ఆరాధించినటువంటి వ్యక్తి, అనేకమైన కీర్తనలు రచించినటువంటి వ్యక్తి. కీర్తనలు 150 కీర్తనలో అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన ఎక్కువగా కీర్తనలు రచించినటువంటి కీర్తనకారుడు దావీదు. కాబట్టి దావీదు గురించి మనకు తెలియదేం కాదు, కొత్త ఏం కాదు. దావీదు అనే పేరు ప్రపంచంలో, డేవిడ్ అనే పేరు యేసుక్రీస్తు ప్రభు తర్వాత అత్యధికంగా మారుమోగిపోయేటువంటి పేరు, అనేక లక్షల మంది పెట్టుకున్నటువంటి పేరు డేవిడ్, సన్ ఆఫ్ డేవిడ్. డేవిడ్ అనేటువంటి పేరు విదేశాల్లో కూడా ఎక్కువగా ప్రాముఖ్యంగా ప్రచురణలో ఉన్నటువంటి పేరు దావీదు అని. అంటే దావీదు గురించి తెలియని వ్యక్తులు అంటూ ఉంటారు ప్రపంచంలో. కాబట్టి ఈ దావీదు ఎంత గొప్ప వీరుడు. ఆయన యెహోవా కొరకు యుద్ధములు చేస్తున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన యుద్ధాలు చూసినట్లయితే అనేక మరి 100 యుద్ధాలు జరిగించిన వ్యక్తి, అంత యుద్ధ వీరుడు, అపజయములైనటువంటి వ్యక్తి. అలాంటి దావీదు తన కుమారుడైనటువంటి చిన్నవాడైన తన కుమారుడైన అబ్షలోముకు భయపడి చూడండి 14వ వచనం, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగా ఆజ్ఞ ఇచ్చాను, అబ్షలోము చేతుల నుండి మనం తప్పించుకుని రక్షణ నొందలేము, మనం పారిపోదాం రండి. దావీదు పలికిన మాటలైనా ఎప్పుడైనా మనం ఆలోచించినప్పుడు దావీదైనా ఈ మాటలు మాట్లాడింది అని అనుకుంటామా? దావీదు ఫిలిస్తీన్లు చూసి భయపడలేదు. చిన్నపిల్లవాడు, ఫిలిస్తీయుడు గొలియాతు 6 అడుగుల 6 మూరల జానుడు ఉన్నటువంటి గొలియాతు దగ్గరికి మరి 4 రాళ్ళతో 5 రాళ్ళతో వెళ్ళాడు. ఉన్నటువంటి రాళ్ళు తీసుకెళ్ళి ఒడిసెలతో ఒక్క వేటుకు చంపిన వ్యక్తి గొలియాతు ఎంత ఎత్తున్నాడు? 6 మూరల జానుడు. ఆయన 13 అడుగులు 12 అడుగుల్లో ఉంటాడని. అంటే అలాంటి వ్యక్తిని అందరూ భయపడ్డారు. మరి నా మీదకి వస్తున్నా నేనేమన్నా కుక్కనే అని అడిగాడు గొలియాతు. మరి దావీదు చిన్న పిల్లవాడు, బాలు, నాకు ఇవన్నీ హార్మర్స్ అవన్నీ అవసరం లేదు, యుద్ధోపకరణాలు అని అవసరం లేదు అని ఒడిసెల తీసుకొని 5 రాళ్లతో 4 రాళ్లతో వెళ్ళి ఒక్కటే దెబ్బకు కొడితే రొద్దుట కుప్పగూలాడు గొలియాతు. అంత వీరుడు, ధైర్యవంతుడు దావీదు. మరి ఎందుకు కుమారుడికి అబ్షలోము అనేటువంటి తన సొంత కుమారుని చేతికి భయపడిపోయి పారిపోతాం రండి, అబ్షలోము చేతుల నుంచి మనం తప్పించుకోలేము, రక్షణ అందలేము, మనం వెళ్ళిపోదాం రండి, పారిపోదాం రండి అని ఎందుకు అంటున్నాడు అంటే చూడండి, దావీదు అలాంటి బలసూరుడు ఎందుకు పారిపోతున్నాడు అంటున్నాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు చూసినప్పుడైతే
ఇదంతా చరిత్ర రాసి పెట్టారు. మరి చదువుకుని దావీదు మరి పారిపోయినాడు, ఆయన కుమారు చేతుల నుంచి కుమారుడు ఎంత వీరుడు అని అనుకుంటామేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకొరకు మనకు రాయించి పెట్టాడంటే చక్కగా క్లియర్గా దేవుని వాక్యంలో ఉంది. మనకు ఈ కాలంలో ఉన్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు, మనకు జ్ఞానం రావడానికి, మనం కూడా కొన్ని నేర్చుకోవడానికి. చూడండి, ఆ మాట ధ్యానించుకున్నప్పుడు నాకు చాలాసార్లు చాలా గొప్ప గొప్ప దైవజనులు జ్ఞాపకానికి వచ్చారు. గొప్ప గొప్ప దైవజనులు మన జ్ఞాపకానికి వచ్చారు. ప్రపంచంలోనే అతి గొప్ప ఇవాంజలిస్టులు, అతి గొప్ప స్వార్థికులు చాలామంది. బెన్హిమ్ గారి గురించి మీకు తెలుసున్నది లేదు, కానీ బెన్హిమ్ గారు యూదా గోత్రంలో జన్మించినటువంటి బెన్హిమ్ అనేటువంటి ఆయన గాడ్స్ ఛానల్ అని ఆయన ప్రపంచంలోకి మరి చాలా స్వస్థత వరాలు కలిగినటువంటి వ్యక్తిగా అనేక ప్రపంచం అంతా కూడా 160 దేశాల్లో తన సువార్తను ప్రకటిస్తూ వచ్చినటువంటి బెన్హిమ్ గారు పాపంలో పడిపోయాడు. ఎంతో దీనస్థితిలో హీనంగా పడిపోయినాడు. అమెరికా దేశం, ఇతర దేశాలన్నీ కూడా, క్రైస్తవ దేశాలన్నీ కూడా ఆయన కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆయన గురించి విమర్శలు చేస్తూ, ఆయన గురించి ఆర్టికల్స్ రాయలేదు కానీ ఆయన కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినారు. అయ్యో, ఇంత గొప్ప దైవజనుడు, ఆయన ఉపాసులని ప్రార్థన చేసి ఎంతోమంది స్వస్థపరిచినటువంటి అంత దైవజనుడు, యూదా గోత్రంలో జన్మించినటువంటి వ్యక్తి ఎందుకు ఇలా పడిపోయాడు, సాతాను యొక్క మరి శోధనలో పడిపోయాడని ఆయన వరకు ప్రార్థన చేస్తూ వచ్చినారు. తర్వాత కూడా దేవుడు ఆయన రక్షించి మరలా మారు మనసు దయచేసి ఆయన మరలా సేవలోనికి తీసుకున్నాడు. మరి ప్రియమైన మన దేశంలో కూడా మరి దైవజనుడు కేఏపాల్ గారిని చూసినట్లయితే ఆయన కూడా ఎంత గొప్ప దైవజనుడు. ఆయన అపాయింట్మెంట్ దొరికేది కాదు. ఇతర ప్రపంచ దేశాలందరితో కూడా మరి ఎంతోమంది 160 దేశాలను రాస్తున్నాడు. 160 దేశాల యొక్క ప్రెసిడెంట్తో ఆయన కలుసుకొని మాట్లాడగలిగిన వ్యక్తి, అంత గొప్ప దైవజనుడు. మరి ఈరోజు మరి మనకు ఎలా ఉన్నాడో మనకు తెలుసు. రాజకీయ పార్టీలని అవని ఇవని అంటూ దేవుని సేవను విడిచిపెట్టి లోకంలో అనేక విషయాలుగా పాపం ఆయన జోకర్లా అయిపోయినాడు. ఎందుకనంటే మనం ఆ దైవజనుడు కూడా ప్రార్థించాలి. మరి దావీదు అంత గొప్ప బలశీలుడు, యుద్ధ వీరుడు, తన కుమారుని చేతిలోకి తప్పించుకోలేము, మన రక్షణ అందలేము, పారిపోదాం రండి అని సైనికులందరినీ, తన యొక్క సేవకులందరినీ పిలిచి చెప్తున్నాడంటే ఏంటి ఆయన వచ్చిన సిచ్యువేషన్ ఏంటి? దావీదు కలిగినటువంటి ప్రాబ్లం ఏంది? వీరుడు కదా, మరి ఆయన అంత యుద్ధాలు జరిగించిన వ్యక్తి కుమారుడి చేతులు భయపడిపోవడం ఏంది? ఆయన ఏమన్నా కుమారుడు ఏమన్నా అబ్షలోము ఏమన్నా పెద్ద యుద్ధ వీరుడా, అనేక యుద్ధాలు జరిగించిన వ్యక్తా, లేకపోతే యుద్ధ ప్రావీణుడా? కాదు, బలశాల కాదు. ఎందుకనంటే దావీదు మీద ఏమి వెంబడిస్తుందంటే, దావీదు వెంబడి ఏమొస్తుంది? పాపము దావీదు వెంటాడుతుంది. పాపం చేసిన వ్యక్తి ఎంత పెద్ద వీరుడైనా కానీ, ఎంత పెద్ద దైవజనుడైనా కానీ, ఎంత పెద్ద గొప్ప ఇవాంజలిస్ట్ కానీ, ప్రపంచంలో అత్యధిక స్థానంలో యేసు ప్రభు తర్వాత నేనే అని చెప్పుకున్నటువంటి మహా గర్విష్ఠులు సైతం కూడా పాపంలో పడిపోయి భ్రష్టత్వంలోనికి, పాతాలన్నీ పడిపోయినారు. ఎందుకంటే అహం చేసినటువంటి పాపం తన వెంబడి వస్తుంది, వెంటాడుతుంది అనేటువంటిది. చూడండి, 2 సమయాల కింద వెనక్కి తిప్పండి. 12వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూసినట్లయితే, అదే 2వ సమయాల గ్రంథము 12వ అధ్యాయము 9. చంపించి అతని భార్య నీకు భార్య ఉన్నట్లుగా నువ్వు పట్టుకుని ఉన్నావు, చంపించదు కదా, నీవు నన్ను లక్ష్యం చేయక అడిగా ఉన్నట్లు తీసుకున్నందున నీటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. నా మాట ఆలకించు. నీ ఇంటి వారి మూలంగానే నేను నీకు అపాయము పుట్టింతును. సిస్టర్ ఆగండి. నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయము పుట్టింతును. ఎప్పుడు జరిగింది ఇది? దావీదు పారిపోదాం రండి అని చెప్పకముందే, జరగబోయే ముందే, ప్రభు జరిగిన తర్వాత చెప్పే దేవుడు కాదు. మరి జరగబోయే ముందే వర్తమాన కాలం అన్ని సమస్తం ఎరిగినటువంటి దేవుడు ముందుగానే తన యొక్క ప్రవక్త అయినటువంటి నాతాన్ని దావీదు దగ్గర పంపించి, దావీదు చేసినటువంటి పాపము మనందరికీ తెలుసు. ఆయన ఉరియా భార్యను చూడడము, ఆమెని తీసుకురావడము, ఆమెతో పాపం చేయడము, ఆమెని భార్యగా వివాహం చేసుకుని మరి ఆయన భర్తని ఎలాగైనా చంపించేసి భార్యను సొంతం చేసుకోవాలని ఎంత కుట్రపూరితంగా కుట్ర చేశాడో. మర్డర్ చేసే వ్యక్తి కంటే కూడా మర్డర్ ప్లాన్ చేసినటువంటి వ్యక్తికి శిక్ష ఇవ్వబడుతుంది. అలా ప్లాన్ చేసి ఆయన్ని వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చంపించాడు? మరి చూడండి, అమ్మోనీయుల చేత ఆయనను యుద్ధంలో ముందుగా పెట్టేసి అమ్మోనీయులు వేసేస్తారు, చచ్చిపోతాడు. కాబట్టి ఇలా ప్లాన్ చేసి యోవాబుకి పత్రిక రాయించి పంపించి, సైన్యాధ్యక్షుడు యోవాబుకి పత్రిక రాయించి పంపించి అలా కుట్ర చేసి మరి ఉరియాను చంపిస్తాడు. మనందరికి తెలిసిన విషయమే. మరి దావీదు చంపించేశాడు. మరి ఆయన భక్తుడే,
ఆయన దావీదు దేవుని స్మరించిన వ్యక్తే. దేవుని కొరకు దేవుని మందిరం కట్టడానికి బంగారు, వెండి, విత్తడి మరి అని వెలగలిగిన రాళ్లను, తారమాలను అన్నింటినీ కూడా సమస్తాన్ని సిద్ధపరిచిన వ్యక్తి. దేవుడు అంటే అత్యంత ప్రేమ కలిగిన వ్యక్తి, ఆరాధించే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి. ఆయన అంత భక్తుడు ఎవరు లేరు, ఆయన ధైర్య సాహసాలు ఎవరికి లేవు. ఆయన జరిగించిన యుద్ధాలు, ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి ధైర్య సాహసాలతో కూడినటువంటి ఏవి కూడా దేవుని సన్నిధిలో ముఖ్యంగా విచారించే వ్యక్తి. వాట్ ఇస్ ది గాడ్ విల్ ఆఫ్ గాడ్ అని ప్రభువా అని ప్రభు పాదాల దగ్గర పట్టుకుని చిత్తమేమిటో తెలియవచ్చు ప్రభువా, నేను యుద్ధానికి వెళ్ళాలా లేదా, నేను వెళ్ళాలా లేదా, ఈ పని చేయాలా లేదా, ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో విచారణ చేసే వ్యక్తి. ఆయనతో పోల్చుకుంటే మనం ఎంత, దావీదు భక్తులతో పోల్చుకుంటే మనం మాత్రం కూడా ఉన్నాం. కానీ అలాంటి దావీదు, ఒక భక్తుడైనటువంటి దావీదే పాపంలో పడిపోయాడు. మరి ఆ పాపానికి ప్రాయశ్చిత్తము దేవుడు అనుగ్రహించినట్టు చూడండి. 12వ అధ్యాయం చివరి మాట్లాడు. 12వ అధ్యాయం 2 సమయాలు 12వ అధ్యాయము 12వ అధ్యాయం అనుకుంటున్నాం కదా. ఆయన 2 సమయాల గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి నేను పాపం చేసి 13వ వచనం, నేను పాపం చేసి దావీదు ప్రార్థనతో అనగా నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే నీ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువుగా కలగజేస్తూ కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. యెహోవా ఉరియా భార్య దావీదును కనిన బిడ్డను మొత్తినందున అది బాగు జబ్బుపడెను. దావీదు ఉపవాసం నుండి లోపలికి పోయి రాత్రి అంతిమ నేలను పడి నుండి బిడ్డ కొరకు దేవుని మూలంగా బతిమాలకు ఆ ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుడికి వచ్చింది. కానీ అతడు సమ్మతింపు వారితో భోజనం చేయకుండాను. 7వ దినం బిడ్డ చావగా. మరి ఎంత మనకు తెలిసిన విషయమే. మరి మొట్టమొదటిగా ఉరియా భార్య అయినటువంటి బెర్షెబాకును దావీదుకు కలిగినటువంటి మొదటి సంతానము బిడ్డ మరి 7వ దినం చనిపోతుంది. ఆ బిడ్డ చనిపోయినప్పుడు మరి నువ్వు చేసిన పాపం వల్ల వచ్చిన బిడ్డ అది కాబట్టి చనిపోయింది. చనిపోయిన తర్వాత లేచి స్నానం చేసి తైలం పోసుకొని వస్త్రాలు మార్చుకొని తర్వాత భోజనం చేసినట్టు చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు అంతకుముందే శాపం ఇచ్చేసాడు, నీ ఇంటి వారితోనే నీకు భయం కలుగుతుంది. చూడండి, నీ ఇంటి 11వ వచనంలో నా మాట ఆలకించుము, యెహోవాకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముగానే నేను నీకు అపాయము పుట్టింతును. క్లియర్గా చెప్పాడు దేవుడు, నీ ఇంటి వారి ద్వారానే నేను నీకు అపాయము పుట్టింతును. కాబట్టి వాళ్ళ ఇంట్లో ద్వారా ఎవరు ఇంట్లో వారు అంటే దేవుడు అబ్షలోమును లేపాడు. అబ్షలోముకి భయపడి, తన కుమారుడైనటువంటి అబ్షలోముకి భయపడి వెళ్ళిపోతూ వస్తున్నాడు, పారిపోతూ వస్తున్నాడు, రండి వెళుదామని. అయితే అది మన అంశం అది కాదు. కానీ దావీదు పారిపోతున్నాడు. ఆ శ్రమ దినాల్లో, ఆ కష్ట సమయాల్లో ఆయనతో కూడా నడిచినటువంటి వారెవరు? మరి ఒక ఎత్తైనటువంటి వ్యక్తిని గురించి మనము 2 సమయాలు 15వ అధ్యాయం 21 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. 15:21 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. ఇత్తయి నేను సచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడునప్పుడు రాజునకు నీ జీవముతోడు, ఏ స్థలము నా ఏలిన వాడుకు రాజునకు నీ ముందు ఆ స్థలం అందే నీ దాసుడిని నేనుందని రాజుతో మనవి చేశాను. ఇది మన యొక్క అంశము. కాబట్టి దావీదుకి తోడుగా వచ్చినటువంటి వారిలో దావీదు తన కుమారుడైనటువంటి అబ్షలోముకి భయపడి పారిపోతున్నప్పుడు తన సైన్యాన్ని, తన ఇంటి వారిని, వాళ్ళంటే ఎప్పుడు కూడా తన యొక్క జీతం పుచ్చుకునే వాళ్ళు, తన యొక్క కుటుంబ సభ్యులంటే రక్త సంబంధులు కాబట్టి రాజు వెళ్ళిపోతున్నాడు, ఆయనతో కూడా మనం వెళదామని అందరూ వస్తారు. కానీ పెరేతీయులు గాతు నుండి వచ్చేటటువంటి గాతీయులు, ఈ 3 గ్రూపుల వాళ్ళు ఈతో ఉన్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, వాళ్ళు కూడా ఈయన వెంబడే నడుస్తున్నారు. మరి గాతీయుల గురించి మనం ధ్యానిస్తాం. చూడండి, 18వ వచనంలో అతన్ని ఇరుపార్శ్వమున నడిచిన పెరేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజులకు ముందుగా నడుచుండేది. రాజు గిత్తీయులకు గిత్తైన కనుగొని, నీవు నివాసస్థలం కోరు పరదేశమై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలంలో ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకుండా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరుల తోడుకొని పొమ్ము, కృపా సత్యము నీకు తోడుగా ఉండునుగా అని చెప్పగా. మరి ఈ గాతు నుంచి వచ్చినటువంటి గాతీయుడు, గాతు ప్రాంతాలు మనల్ని ఏమంటారు? నార్త్ ఇండియన్స్, మద్రాసి అంటారు. ఎందుకంటే అంతకుముందు మద్రాసు, ఆంధ్ర, తమిళనాడు, ఆంధ్ర అంతా కలిసి ఉన్నాయి కాబట్టి స్టేట్ డివైడ్ కాకమునుపు మద్రాసి అనేవాళ్ళు. మరి మద్రాసి అంటే తమిళనాడు ఇటు పక్కన ఉన్నటువంటి వాళ్ళు, సౌత్ ఇండియన్స్ లాగా మద్రాసి అనేవాళ్ళు. ఇప్పుడు కొన్నిసార్లు వెళ్ళామనుకో, బెంగళూరు అటు సైడ్ నెల్లూరోళ్ళు అని అంటారు. మనం నెల్లూరు అంటే నెల్లూరోళ్ళు అని అంటుంటారు. ఇలాగ మన ప్రాంతాలను బట్టి వీళ్ళెవరు ఆంధ్ర వాళ్ళు,
వీళ్ళేమో తెలంగాణ వాళ్ళు, ఇట్లా లాంగ్వేజ్ని స్లాంగ్ని బట్టి కూడా అట్లా అంటుంటారు. అయితే కొన్ని ప్రాంతాలను బట్టి మనం వాళ్ళు ఆ ప్రాంతం పేరుతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు జపనీసు, వీళ్ళు చైనీసు, వీళ్ళు అమెరికన్సు ఎందుకని అంటుంటాము? వాళ్ళ దేశాన్ని బట్టి, వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. అలాగే గాతు ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు గాతీయులు. ఈ గాతీయుల్లో ప్రముఖుడైనటువంటి మరి ఇత్తయి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఇత్తయి. ఈ గాతీయుడు ఎవరు, అసలు ఏంటి గాతీయులు ఎవరని నేను చూద్దాం. చూడండి, మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. వెనక్కి వెళ్ళండి. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. గాతువాడైన గొలియాతు అను సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల దండుల నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జానుడు ఎత్తు మనిషి, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. కాబట్టి ఈ గాతువాడు ఎవరు? ఫిలిష్తీయుడు. ఫిలిష్తీయులు ఎవరు? గొలియాతు. గొలియాతు ఎక్కడి నుంచి వచ్చాడు? గాతు అనేటువంటి ఒక ఊరు, అది ప్రాంతము. ఈ గాతు నుంచి ఎవరు వచ్చారంటే గొలియాతు వచ్చినాడు. ఈ గొలియాతు ఎక్కడ వాడంట? గాతువాడు. చూడండి, గాతువాడైన గొలియాతు. మరి గాతువాడైనటువంటి మరి ఇత్తయి, గాతువాడైనటువంటి గొలియాతు, గాతువాడైనటువంటి 15వ వచనం మనం ధ్యానించినటువంటి 2 సమయాల గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలో రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, ఆ పైన చూసినట్లయితే గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులు 18వ వచనంలో. కాబట్టి ఈ గాతు నుండి వచ్చిన ఎవరు? గాతులు ఎవరు నివాసం ఉంటున్నారు? గిత్తీయుడు ఎవరు? ఏ యొక్క మరి వంశానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఈ ఫిలిష్తీయుడు. ఎవరు? ఇత్తయి ఎవరంటే ఫిలిష్తీయుడు. గాతులో ఉండేది ఎంత? ఎవరు? గాతులో ఇజ్రాయిల్ ఉంటారా? యూదా వారు ఉంటారా? ఫిలిష్తీన్ రాజ్యంలో ఎవరుంటారు? ఇరాక్, ఇరాన్, ఆ ప్రాంతాలకు చెందిన వారు ఫిలిస్తీన్. మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఇజ్రాయిల్ మాది ఈ ప్రాంతము, ఇజ్రాయిల్ ప్రాంతము అని యూదు వారు కానీ యూదా వంశస్థులు కానీ ఎవరు కూడా లేరు అక్కడ ఇరాక్, ఇరాన్ ప్రాంతాల్లో. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే గాతు నుంచి వచ్చినటువంటి గిత్తీయుడు అయినటువంటి ఇత్తయి. ఇత్తయి అంటే ఫిలిస్తీయుడు. ఆయన ఫిలిస్తీయుడు. ఫిలిస్తీయుడు అన్న మాట ఏంటి? మరి యేసుక్రీస్తు ప్రభుతో కూడా జీవనం సాగిస్తూ ఆ ప్రభువు యొక్క మహిమను చూస్తూ ఆయనతో భోంచేస్తూ ఆయనతో పడుకొని ఆయనతో ఉంటూ ఆ ప్రభువుని వెంబడిస్తూ నిత్యము ఆయనతో కూడా 3.5 సంవత్సరం వెంబడించినటువంటి శిష్యులు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎలాగ మాట్లాడారు? ఒక శత్రువు అయినటువంటి ప్రాంతానికి చెందినటువంటి అన్యుడు. ఫిలిస్తీన్లు అంటే ఫిలిస్తీన్లు అసలు పడనే పడదు. అషూరీలు, ఫిలిస్తీన్లు, ఇరాక్కు సంబంధించి ఇప్పుడు ఇరాక్ దేశము. ఫిలిస్తీన్లు అంటే దేవుని బిడ్డలకు ఎప్పుడు వ్యతిరేకం, ఎప్పుడు యుద్ధాలే. ఇజ్రాయెల్తో ఫిలిస్తీన్లకు ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉండేది. ఫిలిస్తీన్లు అంటే ఒక మాట అసూయపరులు, వాళ్ళు బాగుంటే చూడలేనటువంటి వారు అసూయపరులు. ఈ అసూయపరులతో ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉండేది. అలాంటి ప్రాంతంలో నుంచి దావీదుకి ఎలాగ ఈయన ఫ్రెండ్ అయ్యాడు? దావీదుకి నేను వచ్చి సచ్చినా బ్రతికినా ప్రభా నీ జీవంతోడు, దేవుని యొక్క యెహోవా జీవంతోడు, నువ్వు నీ ఉన్న దగ్గర నేనుంటా, సావైనా బ్రతికైనా నీతోనే అని అలాంటి ఛాలెంజింగ్గా ఎందుకు మాట్లాడగలిగాడు? దావీదు పరిచయం లేకుండా మాట్లాడతాడా? ఎవరైనా వచ్చేసి నేనుండా పదా నీతో కూడా ఏమైనా కానీ నేను నీ పక్షాన్ని ఉంటా అని ఎవరైనా మనకు కూడా చెప్పగలరా? మనం ఎవరికైనా చెప్పగలమా అంటే కొత్త వాళ్ళకి చెప్తామా, తెలియని వాళ్ళకి చెప్తామా? పరిచయం ఉన్న వాళ్ళకి, బాగా తెలిసిన వ్యక్తులకి, స్నేహం ఉన్నటువంటి వార్తలు చెప్పగలం. కాబట్టి చూడండి, ఈ యొక్క ఫిలిస్తీన్తో ఈయనకి ఉన్నటువంటి సంబంధం ఏదో చూద్దాం. మొదటి సమయాల గ్రంథం 20వ అధ్యాయము 1-7 వచనాలు చూద్దాం. మొదటి సమయాల గ్రంథము 27వ అధ్యాయము. ఏదో ఒక దినమున మానుకున్నాను కనుక నేను అతని చేతిలోని తప్పించుకుందని అనుకొని 600 మందితో కూడా ప్రయాణమై మాయాకు కుమారుడు గాసు రాజైన ఆకీషు వద్దకు వెళ్ళాను. వచ్చాను. దావీదు ఇజ్రాయేలుకు అహినోయమును నాబాలు భార్య అయిన కర్మెలు అబీగయలును ఆ దావీదుతో కూడా ఉండేది. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేసెను. ఎందుకు? మరి ఎందుకంటే ఫిలిస్తీన్లు అక్కడికి వెళ్తే చంపేస్తారు. ఎందుకంటే బలవంతులు, ఫిలిస్తీన్ల చేతులు ఆల్రెడీ చాలాసార్లు ఓడిపోన్నాడు. దావీదు వచ్చి గెలిపించినాడు. సౌలు అసూయ చేత
ఈయన దావీదుని చంపాలని చూసినప్పుడు మనకంతా తెలిసిన విషయమే. చంపాలని చూసినప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళి పారిపోయాడు? సిక్లగ్కి పారిపోయినాడు, ఫిలిస్తీన్లు గాతుకు పారిపోయినాడు. అక్కడ ఉన్న కాలంలో పరిచయం అయ్యారు. అక్కడ ఉన్న కాలంలో 600 మందితో కూడా ఉన్నటువంటి కుటుంబీకులు అందరూ కూడా ఎవరు వాళ్ళంటే గాతులో ఉన్నటువంటి తన యొక్క స్నేహితులుగా ఉన్నటువంటి మరి ఇత్తయ్యను అతనితో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ పరిచయం అయినారు. ఎందుకు? వాళ్ళ ఊరికి వెళ్ళాడు కదా, గాతుకి వెళ్ళాడు, ఫిలిస్తీన్ రాజ్యానికి వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? నువ్వు సౌలుతో ఉన్నాడు వ్యక్తివి కదా, మా మీద యుద్ధం చేసి గొలియాతును చంపిన వ్యక్తివి కదా అని అన్నప్పుడు ఆయన మరి ఉమ్ము కార్చుకుంటూ మరి పిచ్చోళ్ళలాగా యాక్షన్ చేస్తూ నాకు ఆయన మతి తప్పిపోయినట్టు మెంటల్ లాగా బిహేవ్ చేసి తప్పించుకున్నాడు. అప్పుడు ఏంటంటే సిక్లగ్ రాజు కూడా అతనికి ఆశ్రయం ఇచ్చి అక్కడ ఉండనిచ్చాడు. ఆ ఉన్న కాలంలో గాతులో ఉన్నటువంటి ఇత్తయి ఆయన పరిచయమైనాడు. అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి మరి ఈయనకు శ్రమ వచ్చిందని, కష్టం వచ్చింది ఎట్లా తెలుసు? ఈయన దగ్గరికి రావడానికి మరి ఫిలిస్తీన్ నుంచి కూడా మరి ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు ఆయన. ఎవరు? గాతు నుంచి ఇత్తయి వచ్చినాడు. చూడండి 2 సమయాల గ్రంథము 15వ అధ్యాయము 21 వచ్చిన మనం చదువుకున్నాం. మరి వెంబడించిన వాడు 15:21లో మొట్టమొదటి చూసినట్లయితే ఇత్తయి శ్రమలలో వెంబడించిన వ్యక్తి. మొట్టమొదటి ఆయన క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా ఇత్తయి ఫిలిస్తీయుడు, ఆయన గాతువాడు, గొలియాతుకు సంబంధించినటువంటి వ్యక్తి, దేవుని బిడ్డలకు విరోధి అయినటువంటి శత్రువు అయినటువంటి వాళ్ళ యొక్క ప్రాంతాల నుంచి, గాతు ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి, అన్యుడు, రక్షణ లేనటువంటి వ్యక్తి, ఫిలిస్తీయుడు, గాతువాడు. ఒక మాటలో చెప్పాలంటే మనము దేవుని బిడ్డలకు శత్రువు అయినటువంటి వ్యక్తి మొదటిగా. రెండవది చూస్తే ఆయన శ్రమలలో దావీదును వెంబడించాడు. శ్రమలలో దావీదును ఏమని వెంబడించినాడు? అయ్యా నువ్వు వచ్చినప్పుడు నిన్ననే వచ్చినావు కదా, నీకు ఎక్కడున్నాలో మీకు తెలియదు, నువ్వు వెళ్ళేసి నువ్వు ఎక్కడైనా రాజుల దగ్గర ఉంటే ఎక్కడో నివాస స్థలం నీకు ఏర్పాటు చేస్తే అక్కడ వెళ్ళిపోయి హ్యాపీగా ఉండు, నీకు శుభమవును కాక దీవిస్తే అంతే అన్న మాట ఏంటి? నా ఏలిన వాడకు రాజా, నువ్వు ఎక్కడైతే ఉంటావో నేను అక్కడే ఉంటా, నేను చచ్చినను బ్రతికినను నేను నిన్ను వెంబడిస్తా, నీతోనే ఉంటా అన్నప్పుడు దావీదు ఏమని సమాధానం ఇచ్చాడు? అలాగైతే రా, ఎందుకనంటే నేను సుఖంగా ఇల్లు వాకిలు ఇస్తానని గ్యారంటీ లేదు, నేను వెళ్తున్న అడవుల మీద పడి పారిపోతున్నా. అలాంటప్పుడు నువ్వు నాతో కూడా శ్రమలు అనుభవించడానికైనా సరే సిద్ధమైనప్పుడు నాతో కూడా వస్తే అలాగైతే రా, నన్ను వెంబడించు అని దావీదు పర్మిషన్ ఇచ్చాడు. దావీదుని వెంబడించాడు. చూడండి, శ్రమలలో దావీదుని వెంబడించిన వ్యక్తి, అన్యుడైన వ్యక్తి దావీదుని శ్రమలలో దావీదుని వెంబడించాడు. అదేవిధంగా 600 మందిని చూడండి, ఈ మాట చదువుకుందాం. ఎందుకు వెంబడించాడంటే నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమిస్తాడు. సామెతల గ్రంథం 17 వచనంలో నిజమైన స్నేహితుడు అంట విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో అతనికి ఆదరణగా ఉంటాడు, దుర్దశలో ఆదుకుంటాడు. మరి నిజమైన స్నేహితుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. అబద్ధాల స్నేహితులు ఉంటారు ఈ లోకంలో, ఎక్కువ మంది అబద్ధాల స్నేహితులే. ఎందుకనంటే పైకే నటన, నిజమైన ప్రేమ అంతరించిపోయింది, నిజమైనటువంటి క్రీస్తు ప్రేమ అంతరించిపోయింది. అందుకనంటే ఆ క్రీస్తు ప్రేమను కలిగిన వారు అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే లోకాన్ని ట్రాన్స్పరెంట్గా లోకంలో చూసుకొని, లోకం అనేటువంటి అర్థంలో చూసుకొని డెసిషన్స్, వీడు మనవాడా కాదా, లేకపోతే చదువుకున్నాడా లేదా, లేకపోతే ఆస్తులు ఉన్నాయా లేదా, ఎక్కడైనా చూడండి. నేటి సంఘాల్లో దేవుని మహాకృపను బట్టి నేను సంతోషంగా నిజమే చెప్తున్నాను, మన సంఘంలో అయితే అలాంటివి లేవు. కానీ దేవుని ప్రేమను బట్టి చిన్న సంఘము, ప్రభుని ఆరాధిస్తున్నాము, పడుతులు వేస్తూ ప్రభు వైపు చూస్తున్నాం. కానీ నేను అనేక సంఘాల్లో చూశాను, 470 సంఘాల్లో వాక్యం చెప్పిన 4 రాష్ట్రాల్లో, గొప్పల కోసం చెప్పుకోవట్లేదు కానీ అనేక సంఘాలు తిరిగా, నేను 4 రాష్ట్రాలు తిరిగినాం. ప్రభు కృపను బట్టి నా వృత్తిరీత్యా మరి పరిచర్యలో తిరిగాం. అనేక దగ్గర చూసినా కానీ ఎక్కడ చూసినా ఏదో ఒక పాలిటిక్స్. ఎందుకంటే మరి దేవుని ఆరాధించడానికి బలహీనమైనటువంటి వారు అన్యుల నుంచి మరి అనేకమైన విగ్రహాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులుగా ఆదరణ లేకుండా, ప్రేమ లేకుండా, పరామర్శ లేకుండా ఒక యాంగిల్స్లో ఒకే విధంగా చూస్తున్నప్పుడు చాలామంది అన్నారు, కొంతమంది ఏం బ్రదర్ కొన్ని రోజులు వస్తున్నారు మీరు కనిపించట్లేదంటే, ఏం పోనా, ఏం పట్టించుకున్నారన్నా, వచ్చి కూర్చుంటే కనీసం ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి పరిస్థితి ఏంది, మంచి లేదు, ప్రేమ లేదు, పలకరింపు లేదు, ఏమీ లేదు, అదొక సంఘం అంటే నా ఎందుకు రావాలా అన్నాడు. అయ్యో పొరపాటు అయింది, నేనేదో వంటలు చేసుకుంటూ అక్కడ పట్టించుకోలేదు అన్న, మీ గురించి కాదులే అన్న, పెద్దలైన వాళ్ళు పట్టించుకోలేదు కదా, అసలు సేవకులు వచ్చి మమ్మల్ని పట్టించుకోలేదు, కొత్తగా వస్తున్నారు, ఎవరు పేరు అని పలకరించేది ఇంకేలేరు కదా, మేము ఎవరిని పోయి పరిచయం చేసుకోవాలి, మాకు ఎవరి పేర్లు తెలుసు అని చాలామంది కొత్త వారు పోయినారు. మరి వేరే కర్మేల సంఘం గురించి చెప్తున్నా. మరి ఈ విధంగా కొన్ని దగ్గర పట్టించుకోరు, ప్రేమ అనేటువంటి క్రీస్తు ప్రేమను చూపించరు. అయితే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అన్న రీతిగా ఒక ఫిలిస్తీయుడైన వ్యక్తి, గాతు నుంచి వచ్చిన ఇత్తయి దావీదును వెంబడించాడు, శ్రమల్లో ఇబ్బందుల్లో వెంబడించాడు. అయ్యా నేను చచ్చినా పర్వాలేదు, నేను వెంబడిస్తాను. దావీదు ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇత్తయి
సేవకుడిగా శిష్యుడిగా సాదృశ్యంగా ఉన్నాడు, శిష్యుడికి సాదృశ్యంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మరి దావీదుని వెంబడించిన ఇత్తయి ఎలాంటి భ్రష్ట జీవితం మనకు తెలుసు. ఫిలిస్తీయుడు అంటే వాళ్ళకు ఉన్నటువంటి క్యారెక్టర్, అసూయపరులు, మరి దేవుని బిడ్డలు ద్వేషించేవారు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి, విరోధులు దేవునికి. అలాంటి పరిస్థితులు ఒకప్పుడు మనం కూడా దేవునికి శత్రువులో విన్నాం, పాపాల చేత అపరాధ సచిన స్థితిలో ఉన్నాం, ఆరాధన వర్తమానాలు విన్నాం. కాబట్టి మనము మరి శిష్యులుగా బిడ్డలంగా దేవుని బిడ్డలంగా సాదృశ్యంగా ఉన్నాము. మన ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం దావీదు ఉన్నాడు. దావీదుని వెంబడించిన ఇత్తయిలాగా మనము ప్రభుని ఎంతవరకు వెంబడిస్తున్నాం? శ్రమలలో శిష్యులు వెంబడించారా? చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త శ్రమలలో ప్రభుని వెంబడించారేమో. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇదిగో ఎవరింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టును వచ్చే ఉన్నది. చూడండి, కాబట్టి మీరందరూ వదిలేస్తారా నన్ను? అందరూ విడిచిపెట్టేసి, నన్ను అందరూ విడిచిపెట్టి ఒంటరిగా అంటే నన్ను బాగా హృమను అనుకున్నటువంటి యోహాను ఉంటాడయా, నాకు పెద్ద శిష్యుడైనటువంటి పేతురు ఉంటాడయా నా పక్కనే, ఆ తర్వాత నేను యాకోబు ఉంటాడు, వీళ్ళు ఎవరైనా నాకు దగ్గరగా 2-3 ఉంటారు, మిగతా వాళ్ళు మీరు పారిపోతారని చెప్పాడా? లేదు, అందరూ పారిపోయారు. ప్రభుని విడిచి అందరూ మత్తయి సువార్తలో క్లియర్గా రాయబడి చూడండి. మత్తయి సువార్తలో కూడా 26వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 26:56 నుంచి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. శిష్యులందరూ ఆయన విడిచి పారిపోయారు. ఎందుకు? రోమా సైన్యం వచ్చేసింది. ఆయన మరి గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకున్నాడు. ప్రభు వచ్చాడు, ప్రార్థన అయిపోయింది. ఒక గడియైనా నా కొరకు మేలుకొని ఉండలేరా అన్నాడు ప్రభు. సరే, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, పేతురు నిన్ను శోధనలోనికి జలించబోతున్నా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. శిష్యులు ధైర్యపరిచినాడు. వచ్చినాడు, వెంటనే సైన్యం వచ్చేసింది, రోమా సైన్యం ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు కత్తి తీసి ఒక సైన్యాధిపతిని ఒక చెవు నరికాడు, ఒక చెవు తెగ నరికినాడు. ప్రభు మళ్ళా ముట్టినాడు. అన్నీ మనకు తెలిసిన విషయాలే. ముట్టి మళ్ళీ చెవుని బాగు చేసి, కత్తి పట్టి వాడు కత్తి ద్వారా చనిపోతాడు కాబట్టి నశించిపోతాడు. నువ్వు కత్తి నేను తలుచుకుంటే ఎంత సైన్యం వస్తుంది, కాబట్టి ఇది లేఖనాలకు తండ్రి చిత్తం నెరవేర్చవలసిందని ప్రభు తండ్రి నీ చిత్తమైతే ఈ గిరిని ఆయన నుంచి తొలగించమని ముందుగానే ప్రిపేర్ అయిపోయినాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుని అప్పగించాడు. ప్రభుని అప్పగించినప్పుడు అప్పుడు ఏం చేశాడు? శిష్యులందరూ ఏం చేశారు? సైన్యం వచ్చి పట్టుకున్నప్పుడు అందరూ తమ ఇళ్ళకి వెళ్ళారని యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంది. తమ ఇంటికి వెళ్ళిపోతారని. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనంలో ఏమనుంది? అందరూ ఆయన విడిచి పారిపోయిరి. మరి ఏమడిగారు? ప్రభా, మేము మీతో కూడా దగ్గరలో ఉన్నాం కదా, మీ పక్కనే వస్తున్నాం కదా, ఎక్కడికి వెళ్ళినా అట్లా వస్తున్నాం కదా, పర్లాకున్న మా పొజిషన్ ప్రభా, చర్చిలో కూడా అంటారు కదా, నేను ఎంత సీనియర్ని, చాలా సీనియర్ని కదా, నేను మందిరానికి వస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను కదా, మరి ఏం సంగతి పెద్దగా చెక్ పవర్ నాకు ఇల్లేదేంది, లేకపోతే నన్ను పెట్టలేదేంది, నేను రాను బ్రదర్, నేను ఇంకొక 10 మందిని మా బంధువులు మా అందరిని తీసుకుని దగ్గరికి వెళ్ళిపోతాను. అటు వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు మన సంఘంలో జరిగేది. ఇప్పుడు ఏం ఆశిస్తున్నారు? పొజిషన్, మరి ప్రాముఖ్యత ఆశిస్తున్నారు. ఇలాగా మరి ఈ యొక్క మానవ సంబంధమైనటువంటి, ఈ తుచ్చమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆశలు, ఈ కోరికల కొరకు ఆశిస్తున్నారు. కానీ పర సంబంధమైన ఆలోచనలు చాలామంది ఇలాగా సాతానుడు తప్పుతో పట్టిస్తున్నారు. ప్రియమైన వాళ్ళు చూడండి. అయితే శిష్యులందరూ విడిచి వెళ్ళిపోయినా ప్రభు అన్న మాట ఏంటంటే, మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా నేను ఒంటరిని కాదు, ఎవరున్నారు నాతో కూడా? నా తండ్రిని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ మాట చదువుతున్నప్పుడు నేను బాగా ఏడ్చా. ఎందుకంటే ప్రభు ఒంటరివాడైపోయాడు, ఎవరు లేకపోయారు ఆయనకి. ఇంతమంది ఆయనతో ఉన్నోళ్ళు ప్రభుని ఒంటరివాడిని చేశారే ప్రభువా. నా జీవితంలో కూడా నేను అనేక సార్లు నేను ఒంటరి చేశానేమో, నిన్ను విడిచిపెట్టేశానేమో అని చాలాసార్లు నేను బాధపడ్డాను. చూడండి. అయితే మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుని వెంబడించే వ్యక్తులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభుని వెంబడించే వారంగా. ఆయన శ్రమల్లో మనం వెంబడించలేము, కానీ మనకు కలిగిన ఆయన వల్ల మనకు వచ్చిన శ్రమలు. ఒక వ్యక్తి నన్ను ట్రైన్లో చంపబెట్టి పడేమని కొట్టాడు. మరి నాకు వివాహం కాలప్పుడు నేను కొడితే మామూలు కాదు, అంటే బాగా పడిపోయే వ్యక్తి, బలహీనంగా ఉన్నాడు. నేను సువార్త చెప్తున్నాను, వినాయక ఎక్స్ప్రెస్లో పోతా ఉంటే సువార్త చెప్తా పత్రికలు ఇచ్చాను. ఎవడరా నువ్వు ఎంత అన్ని వాడుతున్నాను, పడేమని కొట్టాడు. అంటే నాకేం అర్థం కాల.
నేను కొడితే పక్కన వాళ్ళు ఎందుకంటే ఏమో ఆయన చెప్తే ఇంటే ఏమో వినకపోతే ఇది ఎందుకు మళ్ళీ ఎంత పాపడుతున్నావు ఎందుకని మాట్లాడారు. కానీ నేను మామూలుగా అయితే భయంకర కోపిస్తున్నాను. ఎందుకు అనుకున్నా అంటే ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నా, ప్రభా క్షమించని అనుకొని సరే మళ్ళీ వెళ్ళి పక్కన వేరే బగిలో కూర్చున్నాను. ఎందుకనంటే అప్పుడు అంత ఆసక్తి ఉంది స్వార్థ ప్రకటించాలని. బీజేపీ వాళ్ళు ఇప్పుడు 4 దెబ్బలు కొట్టారు పాటించారు. మాకు తెలియక ఆ ఏరియాకి వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు తెలియదు. మేము విపరీతంగా చెప్తాం, నేనే స్వార్థ చెప్తున్నాను, తెలుగు తమిళ ఒకళ్ళు కలిసి చెప్తా ఉన్నాను. వచ్చారు, కర్రలు తీసుకొని వస్తారు, కొన్నారు, ఎక్కడ వాళ్ళకి డోలకి వెళ్ళి వదిలేసుకుని పరుగులు పత్తాం. అంటే వాళ్ళు దొరికినట్టు వెనకాల కొట్టారు. ఇప్పుడు వాళ్ళు కొడతా ఉన్నారు అందరినీ, కొంచెం యవనస్తులు వాళ్ళందరూ కూడా వ్యాన్ దగ్గరికి పారిపోయారు. అంటే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వెళ్ళిన తర్వాత అప్పుడు అడిగాను, ఏంది అంకుల్ ఇక్కడ పరిస్థితి ఏంటో మాకు తెలియదు కదా, కొత్త నేనైతే పాండిచేరి కొత్తవాడిని, మీరు ఈ ఏరియాలో ఎవరుంటారు ఏంటి, ఇక్కడ మనకు శత్రువులు ఉన్నారు మేము గమనించాలి కదంటే, కొన్ని తెలియలే బ్రదర్, సారీ బ్రదర్ అని చెప్పి అందరం వ్యాన్లో వచ్చి మళ్ళీ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. అక్కడ చెప్పారు మెడికల్ కాలేజీలోకి వెళ్ళి రోగుల కోసం స్వస్థపరచడానికి వెళ్ళి వాళ్ళు వెళ్ళి పాపం బాధల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ చాలామంది వచ్చేసి డాక్టర్లు అయితే పిలిచి పోలీసులు పట్టిస్తున్నాం, ఎవరు రమ్మన్నారు, ఎవరు అలా చేశారని అన్నటువంటి రోగులేమో అయ్యా రండి వంగా జంబండంగా వాళ్ళుండే బాధల్లో సమస్యల్లో నిజంగా చూస్తుంటే హృదయం విదారకం అయిపోద్ది. వాళ్ళు ఎంతోమంది బర్నింగ్ అయితే కాలిపోయి వచ్చేసి బండ పెడితే వాళ్ళు తీసుకెళ్ళి అరువులోకి మేము రాకూడదమ్మా అని కానీ ఐసీయూ దగ్గర జంపండి పొంగ వాళ్ళ ఆతృత దేవుడు కరుణిస్తాడేమోనని చాలా విషయాల్లో అక్కడ వెళ్తున్నప్పుడు మమ్మల్ని అందరూ నిలబెట్టి చేతులు కట్టుకొని క్షమాపణలు చెప్పి మనకి రామని చెప్పి అటు చెప్పించి పంపించారు హాస్పిటల్ నుంచి డాక్టర్లు కొంతమంది అక్కడ పనిచేసేవాళ్ళు కూడా. ఇలాగ అవమానాలు ఇలాగ సమస్యలు వస్తుంటాయి కొన్నిసార్లు. ఎందుకంటే ప్రభు కొరకు ప్రయాసపడాలా అనే విషయాల్లో ఈ విధంగా దేవుని వెంబడించినప్పుడు మరి దేవుని వెంబడించలేక శిష్యులు చూడండి ఎంత దూరం అయిపోయారో. అలాగే ఈ నేటి దినాల్లో కూడా ప్రభు కొరకు శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయంటే నార్త్ ఇండియాలో పోయి సేవ చేయడానికి ఎవరైనా వస్తారా అని సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో ఎవరైనా ఒక చేయొద్దండి అని అంటే ఎంతమంది 1,00,000 మందిలో ఒకరు కూడా వెళ్ళట్లే. ఇక్కడ మాత్రం దేవుని నమ్ముకుంటున్నారు. దేవుని నమ్ముకొని కోట్లు సంపాదించుకొని మేము దేవుని ఆశీర్వాదం అన్నీ దేవుని ఆశీర్వాదాలు. ఎందుకంటే నిజంగా ఆ విషయాలన్నీ కూడా చెప్పకూడదు. కానీ చాలామంది స్వార్థమైనటువంటి సేవ, స్వార్థపూరితమైనటువంటి జీవితాలు వాళ్ళు చూస్తున్నప్పుడు ఎంతో గొప్ప భక్తులు అనిపిస్తారు. కానీ వాళ్ళ భక్తి అంతా, వాళ్ళ ఆశ అంతా కూడా ధన సంపాదన కొరకు, పొజిషన్ కొరకు, ఆశల కొరకు, విడిచిపెట్టినట్టు అన్నిటినీ సంపాదించుకోవడానికి కొరకు ప్రభు దగ్గరికి అన్నీ విడిచిపెట్టి కులాలు, మతాలు, ఆస్తుపాస్తులు అన్నీ విడిచిపెట్టి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి సేవకులు ఎలా వచ్చేవాళ్ళంట అంటే చాలా పుస్తకాలు చదివాను. వాళ్ళు పెట్టిని తయారు చేసుకొని లేక శవపేటిక తయారు చేసుకొని అందులో బైబిల్స్, బట్టలు, కోట్లు అన్నీ పెట్టుకొని వాళ్ళ ఇంటి వారితో అందరితో బంధువులతో అందరూ ఏం చెప్పి వచ్చేవాళ్ళంటే we will see again in the Lord of Jesus Christ in the sea, we will see on the heaven అంటే ప్రభు దగ్గర పరలోకంలో మనం చూసుకుంటాం, మనం కలుసుకుంటాం. we will meet again in the heaven అంటే మన పరలోకంలో మనం కలుసుకుంటాం మాట చెప్పి వచ్చేవాళ్ళండి. ఎందుకంటే మన దేశానికి రాలేదా, విలియం కేరీ రాలేదా కలకత్తాకి, మన నెల్లూరికి కూడా వచ్చినటువంటి ఆయన పేరు గుర్తురావట్లేదు కానీ బ్యాప్టిస్ట్ సంఘాలు స్థాపించినటువంటి వ్యక్తులు ఈ నుంచి అంతా కూడా రాబర్ట్ ఏదో పేరు ఉంది నాన్న, వీళ్ళందరూ చాలామంది అన్న డాక్టర్ ఇక్కడికి సిఎంసీకి కానీ వచ్చిన వాళ్ళు కానీ చాలామంది మిషనరీస్ అందరూ మన భారతదేశానికి వచ్చారు, రాష్ట్రానికి వచ్చారు, మన జిల్లాకు వచ్చారు, మన నెల్లూరుకి వచ్చారు. అన్ని దగ్గరలో కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ వాళ్ళేనా కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు, ఇక్కడ చనిపోయారు. విలియం కేరీ అయితే తన యొక్క కుమారుని పాతిపెట్టుకొని డబ్బులు చనిపోతే తన భార్య పిచ్చిదైపోయింది, మెంటలు వచ్చేసి ఎన్నో శ్రమలు అనుభవించారు. ఈ శ్రమలన్నిటిలో ఈ శ్రమల వల్ల ఏమొస్తుందంటే ప్రభు చెప్పాడు, ఈ శ్రమల వల్ల మీకు శ్రమలలో మీరు పరిశుద్ధత కలుగుతుంది. హోలీనెస్ ఎట్లా వస్తుందంటే పరిశుద్ధత మనకి ఎలా వస్తుందంటే శ్రమల ద్వారా వస్తుంది. నాకు పరిశుద్ధత అక్కర్లేదు ప్రభా, నాకు శ్రమలు అక్కర్లేదు ప్రభా, హోలీనెస్ కావాలా, నాకు హోలీనెస్ కావాలా, డైరెక్ట్ హెవెన్ ఎంట్రీ కావాలి, పరలోకానికి ఎంట్రీ కావాలి. మరి డైరెక్ట్ పరలోకానికి ఎంట్రీ కావాలంటే అపొస్తలుల కార్యాలు 14:22 ఏమనుంది, పౌలు భక్తుడు అంటాడు, మరి తన శిష్యులందరినీ కూడా ధైర్యపరుస్తూ మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించవలేదు, అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని తన శిష్యుల్ని హెచ్చరిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ శ్రమలలో దావీదుకు వచ్చిన శ్రమలలో గాతువాడైనటువంటి యిత్తయి తను వెంబడించాడు.
మరి ఆయన 600 మందిని సేవకుడికి సాదృశ్యం ఉన్నాడు, 600 మందిని కూడా తీసుకొచ్చాడు. అదేవిధంగా ఇత్తయి సుఖానుభవం కంటే శ్రమలనే కోరుకున్నాడు. నువ్వు వెళ్ళు రాజు దగ్గరికి, రాజు అయితే ఇల్లు ఇస్తాడంటే ఆయన పవర్లో ఉన్నాడు, ఆయన అధికారంలో ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి ఇల్లు ఇస్తాడు, అన్ని ఇస్తాడంటే నా వద్దు ప్రభు, నేను వెంబడిస్తాను. నాకు అయినా వద్దు, ఇల్లు వాకిళ్ళు వద్దు. నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా 600 మంది ఉన్నారు. 600 మందిని నిన్నే వెంబడిస్తాను, చచ్చినా బ్రతికినా సరే. ఇత్తయి మాటే 600 మంది ఒకే మాట వెంబడించాడు. ఇత్తయి స్వార్థికుడు కాకపోతే, ఇత్తయి సేవ చేయకపోతే 600 మందిని గ్యాదర్ చేసుకుని ఎలా తీసుకొస్తాడు ఫిలిస్తీన్ నుంచి? ఎలా తీసుకొని దావీదుని వెంబడిస్తాడు చెప్పండి? మరి ఇత్తయి ఒక అన్యుడు, ఫిలిస్తీయుడు. మరి అలాంటి వ్యక్తి ఎప్పుడో పరిచయమైన వ్యక్తి దావీదుకి. దావీదు ఏంటో చూశాడు. దావీదు యొక్క దేవుడు, ఆరాధించే దేవుడు యెహోవా దేవుడు, శక్తిమంతుడు, యెహోవా జీవముతోడు అన్నాడు. ఒక అన్యుడు నోటి మాట, ఒక అన్యుడు నోట ఏమొచ్చింది అన్నమాట చూడండి. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో 21 యెహోవా జీవముతోడు, యెహోవా జీవముతోడు నాయన వాడు రాజువగుని నీ జీవముతోడు. యెహోవా జీవముతోడు. అసలు దేవుడి మాట ఎత్తారండి, ఆయన పేరు ఎత్తారు, ఉచ్చరిస్తారు ఆ ఫిలిస్తీయులు. అలాంటిది యెహోవా జీవముతోడు, యెహోవా జీవముతోడని, దేవుని యొక్క జీవముతోడని ప్రమాణం చేస్తున్నాడు. కాబట్టి యెహోవాని నమ్మిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, యెహోవా దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని ప్రార్థన చేస్తున్నాడు, దావీదు పాటలు పాడుతున్నాడు, కీర్తనలు చేస్తున్నాడు. మరి దావీదును దగ్గరుండి వెంబడించాడు, చూశాడు. అయ్యో ఇతను మంచి భక్తుడు, యెహోవా దేవునికి ఆరాధన చేస్తున్నాడు, ఇతను నా మంచి స్నేహితుడిగా అతనితో స్నేహం చేశాడు. అతను శ్రమంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన వెంబడించాడు. కాబట్టి ఆయన రక్షించబడిన వ్యక్తిగా ఉన్నాడు. 600 మందిని గ్యాదర్ చేసి 6గురిని గ్యాదర్ చేయలేము మనం. సంవత్సరానికి ఒక్కరిని తీసుకురండి బ్రదర్ అని చెప్పని ఒక సేవకుడు ఒక అల్టిమేట్గా ఒక్కరినన్నా సంవత్సరానికి ఒక్క వ్యక్తి కన్నా సంపూర్ణంగా రక్షణ నడిపించండి అని అంటే అది అంత ఈజీలే అయిపోద్దిలే, చేసేస్తాం. ఒక్కరైనా 10 మందిని తీసుకొస్తాం చాలామంది అన్నారు. కానీ సంవత్సరానికి మనం ఒక్కరైనా తీసుకురాగలుగుతున్నామా అని అంటే ప్రియమైన వాళ్ళు. ఎందుకనంటే రక్షించబడిన నూతన దినాల్లో ప్రయాసపడి 42 ఆత్మలు సంపాదించుకున్నాను. నా తల్లిదండ్రులు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, మరి నా భార్య కుటుంబ సభ్యులు అందరూ విగ్రహాలు ఎవరు కూడా ప్రభు అసలు యేసు ప్రభు పేరే తెలిసిన వాళ్ళు కాదు. అందరూ 42 ఆత్మలు ప్రభుని బట్టి, అది పండగల రూపంలోనో, స్వార్థ రూపంలోనో, విందుల రూపంలోనో, ఏదో ఒక రూపంలో స్వార్థం చేసి ఒక 42 ఆత్మలను ప్రభుని బట్టి సంపాదించుకోగలిగింది. అయితే నేటి దినాల్లో వస్తే జబ్బులు, బలహీనతలు, సుఖాలు, అవి ఇవి, ఆ టెన్షన్లు, ఈ టెన్షన్లు, దేవునికి ఎంతో దూరం అయిపోయి భ్రష్టం అయిపోతామేమో, అసలు దేవుని సన్నిధికి వెళ్ళిపోతామో లేదో, ఆ పరలోక పిలుపుకి అర్హమైనట్టుగా ఉంటామో లేదో అని డౌట్ కూడా వచ్చేసి భయం వేసిపోతాం ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసులే, అంతా తెలుసులే అనుకునేటి లాస్ట్కి ఏమైపోతారంట, ఏమైపోతారు కాకరకాయ నోడి కేకరకాయ అనే విధంగా పౌలు భక్తుడు అంటాడు, మీ అందరికి నేను బోధించి భ్రష్టుని అయిపోతుందేమో అని భయపడుతూ వస్తుంది. అలాగే ప్రతి ఒక్క విశ్వాసకి కూడా ప్రభునందు విశ్వసించిన వాళ్ళందరూ కూడా భయం కలుగుతుంది. కాబట్టి ప్రియమైన చూడండి, ఆయన వెంబడించిన వ్యక్తిగా ఇత్తయి గురించి కొన్ని లక్షణాలు చూసినట్టే అతను ఫిలిస్తీయుడు, అన్యుడు. రెండవదిగా అతను శ్రమలలో దావీదుని వెంబడించిన వ్యక్తి, దేవుని నామాన్ని ఎరిగినటువంటి వ్యక్తి, యెహోవా జీవంతోడు ఉన్నాడు, రక్షించబడిన వ్యక్తి ఉన్నాడు. 600 మందిని కూడా తీసుకొచ్చాడు. అయా ఆ రాజ్యానికి పోదాము, అడవుల్లో పోదామని అంటే కొంతమంది అనుకో బ్రదర్ 600 మంది, మేము 600 మందిలో నువ్వు మీ కుటుంబ సభ్యులు మీరు మొత్తం బండి మేము తిరిగి రాజు దగ్గరికి అని వెళ్ళిపోతాం, లేకపోతే ఫిలిస్తీన్కి వెళ్ళిపోతాము, గాతుకి వెళ్ళిపోతాము అని చెప్పారా? 600 మందిలో చీలికలు వచ్చినాయా? ఈ ఇత్తయి ఏమైతే మాట్లాడాడో ఇత్తయిని వెంబడించారు అందరూ. ఎందుకనంటే ఇత్తయి మీద అంత నమ్మకం. కాబట్టి ఒక సేవకునికి సాదృశ్యంగా ఉన్నాడు ఇత్తయి. వెంటనే వెంబడించాడు. 600 మందిని కూడా తీసుకొచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. స్వార్థ చెప్పకపోతే, వారిని కన్వీనియన్స్ చేయకపోతే, దేవుని గురించి చెప్పకపోతే 600 మంది వెంబడిస్తారా? 6 మంది వెంబడీడు. మన కుటుంబ సభ్యులే మనకు సహకరించరు. మరి 600 మందిని కన్విన్స్ చేశాడంటే ఇత్తయి ఎటువంటి సేవకుడు? ప్రియమైన వారు చూడండి, 600 మందిని కూడా తీసుకొచ్చాడు, శ్రమలో కోరుకున్నాడు. అదేవిధంగా సమూయేలు గ్రంథం 18వ దీనికి ఇత్తయికి వచ్చిన బహుమానం ఏంటో చూద్దాము. ఇత్తయి ఆయన వెంబడించాడు కదా దావీదుతో. మరి ఇత్తయి కలిగినటువంటి బహుమానం 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. సెయూరు కుమారుడైన అభిషేయను యోబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, గీత్యుడైన ఇత్తయి చేతి కింద ఒక భాగమును ఉంచెను. సహస్రాధిపతులు ఉంచేసను. సహస్ర అంటే 1000, శతాధిపతి అంటే 100, సహస్రాధిపతులు అంటే 1000 మంది మీద సైనికుల మీద అధిపతి. ఈజ్ ఎ కమాండర్. ఇప్పుడు ఎవరైనా కమాండర్గా ఆయనకి
ఒక మిలిటరీలో పొజిషన్ వచ్చింది. దావీదు యొక్క మిలిటరీలో ఒక పొజిషన్ వచ్చింది. ఆయన ఇప్పుడు కమాండర్గా 1000 మంది మీద ఆయన ఏమన్నాడు, 1000 మంది మీద ఆయన అధిపతిగా, సైన్యాధ్యక్షుడిగా, కమాండర్గా ఆయనకు బహుమానం వచ్చింది. ప్రియమైన వాళ్ళ అలాంటి వ్యక్తికి దేవుడు ఎందుకు బహుమానం ఇచ్చాడు, ఎందుకు రాయించి పెట్టాడంటే ప్రభువుని వెంబడించిన వారిలో, ఆ శ్రమలలో, దుఃఖములో, ఇబ్బందులు, ఇరుకులో ప్రభువుని వెంబడించిన వారిలో ఎవరిని దేవుడు విడిచిపెట్టడు, ఎవరిని కూడా విడిచిపెట్టడు. చూడండి, మరి అపొస్తలుల కార్యంలో చూసినట్లయితే స్టెఫాను ప్రభు గురించి చెప్తున్నప్పుడు, క్రీస్తు గురించి బోధించకూడదు అన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపారు. రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఏదో పరలోకం తెరవబడి ఉంది, ప్రభు నేను చూస్తున్నాను అన్నాడు. ఆ శ్రమలో రాళ్ళ దెబ్బలు తిని రాళ్ల వలన గొప్ప కూలి చనిపోయాడు. ఆయన వస్త్రంలో పౌలు యొక్క పాదాల దగ్గర పెట్టబడ్డాయి. కాబట్టి చూడండి, మరి పరలోకానికి స్టెఫాను వెళ్ళాడా లేడా అనుమానం ఉందా అందరూ కూడా. కాబట్టి అలాగా దేవుని కొరకు హతసాక్షులు లేని వారు, ప్రకటన గ్రంథంలో ఏం చూస్తాము, యేసుక్రీస్తు వీళ్ళు గొరిపెలేక రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కున్నవారు, కాబట్టి వీళ్ళు పరలోకంలో ఎవరైనా వీళ్ళు అంటే పరలోకంలో అత్యున్నత సింహాసనానికి పాత్రులు ఎవరు, ప్రభుత్వం కూడా ఆయన చుట్టుపక్కల ఆయన దగ్గర ఉండడానికి అర్హతలు ఎవరు అంటే వారు హతసాక్షులు, దేవుని కొరకు ప్రాణాలు అర్పించినటువంటి వారు. మనం ఏమో సుఖంగా సౌఖ్యంగా ఉంటున్నాం, ప్రపంచంలో అనేక దగ్గర అనేక శ్రమలు జరుగుతున్నాయి, అనేక హింసలు జరుగుతున్నాయి, విపరీతంగా కొడుతున్నారు. అవి మామూలు కాదు, రాడ్లతో కర్రలతో కొడుతుంటే తల పగిలిపోతుంది, అనేక గాయాలు అవుతున్నాయి. వాళ్ళని హాస్పిటల్ చూపించే దిక్కు లేకున్నారు. వేదన పడి 2-3 రోజులు హాస్పిటల్లో ఉండేనా, లేకపోతే పట్టించుకునే దిక్కు లేక చనిపోతున్నారు. నార్త్ ఇండియాలో అనేక దగ్గరలో హింసలు అనుభవిస్తున్నారు. మనకేమో దేవుడు కృపను బట్టి మనం సుఖంగా సౌఖ్యంగా అన్ని వసతులతో ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, అయితే మనం కూడా పోయి ఆ ప్రభు అనుమతిస్తే ఎవరైనా వెళ్తారు, కానీ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలా, ఆ శ్రమలలో ఉన్నటువంటి వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, విడవబడిన కుటుంబాల కొరకు, వారి రక్షణ కొరకు, వారి యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలా. కనీసం చేతనైతే మనము ఏదైనా సహాయం చేయగలగాల, అన్ని విషయాలుగా, ఆర్థికంగా కానీ, మరి ప్రార్థనా సహాయం కానీ మనం చేయగలగాలి దేవుని వాక్యంలో సెలవించిన ప్రకారం. అలా కాకుండా ఏదో నామకార్థంగా వస్తున్నామంటే ఎవరైనా రూలీస్ ఫర్ ఆల్ అన్నట్టు దేవుని వాక్యము ఒక సున్నైనా పొల్లైనా తప్పిపోదు. అది రబ్బర్ టీప్ కాదు, ఇష్టం వచ్చినట్టు ఉంచుకొని మన ఇష్టానుసారంగా కొంతమంది సేవకులు కానుక లీకపోతే మీరు అననీయ సభ్యురాలు చచ్చిపోతారు. ఏం చేస్తారంట, కానుక లీకపోతే దశంభాగాలు లేకపోతే, దశంభాగాలు మీరు తెచ్చారంటే బ్రహ్మాండం ఏసీ కార్లు కొనుక్కుంటాం, ఏసీ బంగ్లాలు కట్టుకుంటాం, మేము లగ్జరీగా ఉంటాం, మీరు మాత్రం కావండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించాడు ప్రార్థన చేయండి. ఆమె అందరూ సొమ్ము మేము తినేసి మేము ఆశీర్వదించబడ్డాము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఉన్నారు, నేను చూశాను. ఎందుకంటే కడుపు మండిపోతే ఇదేంద్ర నాయన ఒక పేద విధవరాలు ఆమె పాసి పని చేసుకుంటూ 500 రూపాయలు నోటు తీసుకొచ్చి, దేవుడిని నేను ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వమంటావు అంటే వచ్చింది బాబు. ఎందుకనంటే చిల్లర అంతా తెచ్చింది బాబు, 500 రూపాయలు అన్ని చిల్లర. ఏందవ్వా ఇంత తెచ్చినావు అని ఆయన పట్టదు కదా బాక్సులో, ఎక్కడ ఆయన చెప్పు అంటాం. 10 రూపాయలు నోట్లు, 20 రూపాయల నోట్లు. ఎందుకంటే అట్లా టోళ్ళు చూస్తే, అట్లా తల్లులు చూస్తే కళ్ళీళ్ళు పడవా? ఆమె పాసి పని చేసుకుంటుంది, కష్టం చేసుకొస్తుంది. వీళ్ళకి వీళ్ళు ఏసీ కార్లు కొనుక్కొని, ఏసీ బంగ్లాలు కట్టించుకొని మన మీద ప్రభువులాగా ఉంటూ చేస్తుంటే దైవ సేవకులందరూ నేను విమర్శించట్లా. దేవుని కొరకు జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో నేను చాలా దగ్గర చూశాను. ఇక్కడ నెల్లూరులో అంటే అనకూడదు కానీ చాలామంది దేవుని మోసం చేసే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే కదా మనం విభేదించి ఒక శ్రేష్టమైన సంఘం ఉండాలని అన్నవాళ్ళందరూ కూడా ప్రయాసపడి వచ్చినారంటే నేను ఇష్టపడ్డా. ఎందుకంటే దేవునికి భయము, దేవుని విషయంలో భయం కలిగి ఉండాలా, అదేవిధంగా యథార్థంగా ఉండాలని. అలా కాకుండా ఏదో ఒక స్వార్థంతో దేవుని దగ్గరికి వెళ్తే నా కాళ్ళు బాగా అయిపోతాయి, దేవుని దగ్గరికి వెళ్తే పెళ్ళిళ్ళు అవుతాయి, దేవుని దగ్గరికి వెళ్తే ఉద్యోగాలు వస్తాయి, దేవుని దగ్గరికి వెళ్తే ఈ లోకమైన అన్నింటిలో మేలు జరుగుతాయి, దీని కొరకే అంటే ప్రభు దాని కొరకని కాదు. అవి అడగకపోయినా దేవుడు మనకు ఇవ్వాల్సిన సమయంలో అది ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మన యొక్క లక్ష్యం, మన గురి ఏంటంటే, ప్రభా నువ్వు ఉన్న దగ్గర నేను ఉంటా, సచ్చినా బ్రతికినా నువ్వు ఉన్న చోటే, నువ్వు నివసించే దగ్గరే నేను నివసిస్తా. మరి ఎంత ఇలాంటి కమిట్మెంట్, దావీదు దగ్గర ఎలాంటి కమిట్మెంట్ ఉంది, అలాంటి కమిట్మెంట్ కలిగి మనం ఈ రోజుల్లో ప్రభువుని చూడాలి. మన ఆశ ఏంటి, ప్రభు రాకడ సమీపిస్తే ఎత్తబడితే మన గుంపులో ఉండి ప్రభువుని దర్శించాలా, పరలోక రాజ్యంలో మనం ఉండాలా. లేదు ప్రభు రాకడ ఆలస్యమైతే, మనం ఎత్తబడితే, మనం కానీ ఈ లోకంలో పిలవబడితే ప్రభు రాజ్యానికి వెళ్ళాలా. ఈ లోకంలో కంటే అతి శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యం ఎంతో గొప్పది. మన కొరకు ప్రభు ఆ రాజ్యంలో మనల్ని స్థిరపరచడానికి, మనల్ని తీసుకుని పోవడానికి ఈ లోకానికి మానవుడికి వచ్చాడు. ఎన్నో శ్రమలు అనిపించాడు, మరి ఎవ్వరూ భరించలేని నిందలు భరించినాడు, అవమానాలు భరించినాడు, అన్యాయమైన తీర్పు తీర్చబడ్డాడు. ఏ పాపం లేదు, ఆయన
అన్యాయమైన తీర్పు అనేక సార్లు, మరి 6 సార్లు ఏమో తీర్పు తీర్చబడి కొర్రాలతో కొట్టబడి ఆయన మధ్యాకాశంలో విరాళంలో చనిపోయినాడు. ఎందుకొరకంటే నన్ను మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి, మనం ప్రభుత్వం కూడా ఉండాలి కాబట్టి, ఆయన మనం ఒక రాజ్యంగాను ఆయనతో కూడా సదాకాలం మనం జీవించాలని ఆయన ఇష్టపడ్డాడు. అదేందో పిచ్చి కోరిక దేవుడికి అని అంటాడు ఒక దైవజనుడు సీనియర్ గాడ్సర్ ఉంటాం ఆయన. అదేందో పిచ్చి కోరిక ప్రభువుకి, పాపాతులని మనం అందరినీ పక్కన పెట్టుకోవాలనుకుంటాడు. ఈ భ్రష్టు జనంగానే పొట్టు కాల్చినట్టు కాల్ చేసి అవతల బారేయకుండా ఏందో పిచ్చి కోరిక ప్రభు కాని అన్నాడు. ఏందని అలా చెప్తున్నారంటే, కాకపోతే ఏందైనా ఒక మాట అని వింటాం మనందరం మనమే కావాలంట ప్రభు దగ్గరికి. ఆయనతో కూడా ఎప్పుడు మనం ఉండాలంట. ఎంత పాపాతులు మనం, ఎటువంటి భ్రష్టు జీవితాలు మనం పోయి ప్రభు దగ్గర ఉండాలంట. పరిశుద్ధుల్ని కొన్ని దేవదూతలను చేర్చుకొని వాళ్ళు పెట్టుకోవచ్చు కదా, మనల్ని కాల్చవతలు భరించు కదా అని అన్నాడు. ఏంది అంకుల్ మరి దారుణంగా చెప్తున్న వాక్యాన్ని విరుద్ధంగా అంటే, అవును బ్రదర్ ఎలా ఉన్నాం మనం, ఎలా చేస్తున్నాం అని అన్నాడు. మా ఆవేశం అర్థమైంది. ఎందుకనంటే మనం ఎలాంటి వారమో అని బాధపడుతున్నాడు. ఆ ప్రభు ఎలాంటి వాడు అంటే దయామయుడు, కరుణామయుడు. కాబట్టి మనల్ని క్షమించి ఎంత భ్రష్టు పాపముల చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో, అంటే చచ్చిన కుక్కలాంటి స్థితి అయినప్పటికీ కూడా క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. చచ్చిపోయిన బ్రతికించినటువంటి పాపను బట్టి చచ్చిన మనల్ని క్రీస్తులో బ్రతికించి పరలోక రాజ్యంలో ప్రభు పాదాల దగ్గర పరిశుద్ధుల దూతలతో కూడా, కోట్లాది మంది దూతలతో కూడా పరిశుద్ధులని నిత్య గానం ప్రతిగానం చేయొచ్చు ప్రభుని ఆరాధించేటువంటి పరలోక ఆరాధనలో మనల్ని చేర్చుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అది ఆయన ప్రేమ, కాబోయే ప్రేమ. ఆ ప్రేమను విడిచిపెట్టేసి మనము ఈ లోకంలో మాకు అన్నీ కావాలి ప్రభు, ఈ లోకంలో ప్రతిదీ కావాలా. ఎలాగంటే ఆ బ్రదర్ కంటే ఎక్కువగా, ఈ సిస్టర్ కంటే ఎక్కువగా, వాళ్ళకంటే ఎక్కువ, మా అన్నది ఉన్నాడు చూసా, మా అన్న కంటే ఎక్కువగా, చాలా ఎక్కువగా ఆడికి ఎప్పుడైనా సరే వాడి దగ్గర నేను తలెత్తుకునేలా ఉండాలి, నా కాళ్ళ దగ్గర కూడా రావాలి. ఇది పరిస్థితి చాలా దగ్గర వింటుంటాను. మరి అలాంటి ఆశలు, కోరికలు ఈ లోకంలోనే కావాలి, లోకమే కావాలా, పరలోకం వద్దా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే పైన వాటిని వెతకమన్నాడు ప్రభు. కాబట్టి అలాంటి కమిట్మెంట్, ఎంతే కమిట్మెంట్ మనకు ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్న ప్రియమైన వాళ్ళరా. అదేవిధంగా ఆయననే సహస్రాధిపతి 1000 మందికి అధిపతిగా రాజుగా చేశాడు. ఒక మాట చదువుకుందాం. 2వ వ్యక్తిగా రూతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. రూతు పత్రిక 1వ అధ్యాయం 5 నిమిషాలు ముగించేస్తాను. నా వద్ద రావద్దనియు, నన్ను విడిచిపెట్టను వెచ్చదను, నివసించే చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందే చోటనే నేను మృతి పొందను. చూడండి, ఈ యొక్క రూతు కూడా ఎలాంటి మరి మాట చెప్తుందో చూడండి. సేమ్ ఇత్తయి మాట్లాడినట్టే, నువ్వు చచ్చిన దగ్గర నేనే చచ్చిపోతా, నిన్ను బాధ పెట్టిన దగ్గర నన్ను బాధ పెట్టాలా, నేను సావైనా మనల్ని ఎవరు కూడా విడదీయలేరు, మనం ఎక్కడుందాము, నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే అని. చూడండి ఎంత రూతు ఎలాంటి కమిట్మెంట్తో మాట్లాడుతుంది. అసలు రూతు ఎవరు? ఈ రూతు అనేటువంటి మహాతల్లి ఎవరు అని అంటే చూడండి, ఈ రూతు మోయాబిరాలు. ఈమెమో మోయాబు అత్త ఎవరు? నయోమి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది, బెత్లెహేం నుంచి. బెత్లెహేం అంటే రొట్టెలు ఇల్లు, ఇక్కడ ఆహారం దొరకట్లేదని కరువు వస్తే దేవుని మీద విశ్వాసం లేకుండా ఇక్కడి నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ భర్తను పోగొట్టుకుంది, 2 బిడ్డలను పోగొట్టుకుంది. సరే ఇంక లాస్ట్కి ఇంకెందుకు లేమని మా ఊరికి వెళ్ళిపోవాలని తిరిగి అందరూ తెలిసిన విషయం. అక్కళ్ళకైతే ఈ ఋతు గ్రంథంలో సహోదరుల కొడుకుల్లో ఋతు గ్రంథాన్ని గురించి బాగా బ్రహ్మాండంగా ధ్యానించేసి ఉంటారు, అందరికీ తెలుసు. అయితే ఈ ఋతు అత్తని ఏమైనా ప్రేమించింది. ఆమె నయోమేమో అక్కడికి వెళ్ళింది, బెత్లెహేం నుంచేమో మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశం నుంచేమో రూతు ఏం చేసింది? ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది, యెరూషలేము ప్రాంతానికి వచ్చింది. ఎందుకంటే రివర్స్ అది. ఈమెమో అక్కడికి వెళ్ళింది ఏమని, పోషించబడతాము, కరువు వచ్చింది, అక్కడ బాగుండాలని. కానీ అక్కడ అన్నీ పోగొట్టుకుంది. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఈమెయితే తిరిగి వచ్చేయచ్చు. కానీ వాళ్ళ ఆమెతో కూడా ఎవరు వచ్చారు? రూతు వచ్చింది. రూతు వాస్తవంగా ఎవరు? మోయాబీ స్త్రీ, ఆమె మోయాబీరాలు. మోయాబీలు అంటే ఎవరు? ఆదికాండము 19వ అధ్యాయము 37వ వచనంలో చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 37వ వచనం. 5 నిమిషాలు ముగించేస్తాను. ఆదికాండము 19వ అధ్యాయం 37వ వచనం. మోయాబుకు మూల పురుషుడు. మనందరికీ తెలిసిన విషయమే. లోతు యొక్క కుమార్తెలు చేసిన పాపము, అది భయంకరమైనటువంటి లోకంలో విరుద్ధమైనటువంటి ఘోర పాపము. ఆ పాపంలో పెద్ద కుమార్తె కలిగినటువంటి సంతానము మోయాబు సంతానం. ఈ మోయాబీలు ఎవరంటే లోతు తన కుమార్తెలు కలిగినటువంటి అపవిత్రమైనటువంటి పాప సంతానం.
మరి వాళ్ళు ఎంత పాపం శాపం శపించబడిన వారని ఉంది వాక్యంలో. వారు ఎవరంట? శపించబడిన వారు. ఈ శపించబడినటువంటి వంశంలో మోయాబీ వంశంలో మోయాబీరాలైనటువంటి రూతు అన్న మాట ఏంటి? నేను వెంబడిస్తానని అత్తతో అంటుంది, అత్త నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను అక్కడికి వస్తా, నీ జనమే నా జనము, నిన్ను పాతిపెట్టి చోటే నన్ను కూడా పాతిపెట్టని, నువ్వు చచ్చిపోయిందే నేను కూడా చచ్చిపోతా, పదా నాకు ఎవరు లేరు, నిన్ను వెంబడిస్తా. ఎంత గొప్ప మాట, కమిట్మెంట్ అది. ఈ మనిరాలు మోయాబీలు అంటే శాపగ్రస్తులు మనం చూసాం కదా. లోతు సంతానాన్ని ఎవరైనా ఇష్టపడతారా? ఎంత ఘోరమైనటువంటి జననం అది. అలాంటి భ్రష్టమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి వంశంలో నుంచి వచ్చినటువంటి అనిరాలైనటువంటి మోయాబీ స్త్రీ రూతు ఎలాంటి పరిస్థితులు వచ్చిందంటే, ఆ రూతు యొక్క గర్భవాసం నుంచి ఆ వంశవాళ్ళ నుంచి యేసుక్రీస్తు ప్రభువు జన్మించారు. ఆ రూతు బోయాజును చేసుకుంది. బోయాజు గర్భంలో నుంచి యెషయా వచ్చాడు. యెషయా గర్భంలో నుంచి దావీదు వచ్చాడు. దావీదు గర్భవాసంలో నుంచి మరి యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించడం అంటే ఆయన వంశం ఆయనకు వచ్చింది. ఆ వంశం మరియ కన్య గర్భంలో జన్మించినాడు. అయితే యేసేపు ప్రధానం చెప్పిన ఆ యేసేపు ఎవరే అంటే, యేసేపు తండ్రి పాత్రలో ఉన్నాడు, తండ్రి స్థానంలో ఉన్నాడు. ఆయనకి జన్మించకపోయినా, ఆయనకి పుట్టకపోయినా పరిశుద్ధురాలైనటువంటి మరి పరిశుద్ధాత్మ ద్వారా మరియకి జన్మించినప్పటికీ యేసుక్రీస్తు వారు తండ్రి పాత్రలో ఎవరున్నారంటే, తండ్రి పొజిషన్లో యేసేపు ఉన్నాడు. ఆ యేసేపు ఎవరంటే ఎవరు? యూదాగోత్రం వారు. యూదాగోత్రం ఎక్కడి నుంచి వచ్చింది? బోయాజ్ దగ్గర నుంచి వచ్చింది. బోయాజ్ భార్య ఎవరు? రూతు. మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఒక పాప స్త్రీ, ఒక శాపగ్రస్తమైనటువంటి వంశంలో నుంచి వచ్చిన స్త్రీ ద్వారా యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆమె మాట ఏంటంటే, అత్త నేను వెంబడిస్తా, నువ్వు వెళ్ళే చోటకి నేను వస్తా. చూడండి ఆమె సమర్పణ ఎలాంటిదో చూడండి. తర్వాత మోయాబీ స్త్రీ శాపగ్రస్తురాలైనటువంటి ఆమె సమర్పణ. రూతు 1:17 నువ్వు వెళ్ళే చోటకి నేను వస్తా, నువ్వు చనిపోయిన దగ్గర నన్ను చనిపోతానని ఆమె పడింది. రూతు 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అత్తకు లోబడింది. రూతుకు 2వ అధ్యాయం రూతు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మాట చదువుకున్నాం. మోయాబీరాలైన రూతు నీ సెలవైన ఎడలా నేను పొలంలోనికి పోయి చెప్పగా పొమ్మను. కాబట్టి అత్త పర్మిషన్ అడిగింది. నేను వచ్చేసాను, వయసులో ఉన్నాను కదా, భర్తను పోగొట్టుకున్నాను, ఎవరో వివాహం చేసుకుంటాను, నువ్వు ముసలిదాన్ని ఇంట్లో ఉండని చెప్పలా. ఆమె ఏం చేసింది? అత్త నేను వెళ్తున్నాను, దేవుడి కరుణించి నువ్వు ఎట్లా చెప్తే నేను ఎవరెంత పరిగి వేరుకోవాలో అంత ఆత్మీయంగా నడిచింది. దేవుడు ఎట్లా గైడ్ చేస్తే ఆ విధంగా పోయింది. కాబట్టి అత్త పర్మిషన్ ఇచ్చింది. సరే అమ్మా వెళ్ళమన్నది. బోయాజు పొలంలోకి వెళ్ళింది. ఆమె పరిగి వేరుకుంది. బోయాజు కళ్ళు దృష్టిలో పడింది. బోయాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. చూడండి ఆమె కష్టజీవి కూడా. అలాగే అత్త యొక్క పర్మిషన్ తీసుకుంది, అత్తకు లోపడింది. 3వ చూసినట్లయితే 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఆమె లోపడేటువంటి వ్యక్తి కష్టజీవి, కష్టం చేసుకుంటూ 2:7 కూర్చుకున్నట్టు దయచేసి నాకు సెలవుమని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఏరుకొనుచుండెను, ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. చూడండి కొంతసేపే రెస్ట్ తీసుకుంది. పాపం చాలా హార్డ్ వర్కర్, చాలా కష్టం చేసింది. నిజంగా ఎంత కష్టం చేసిందంటే, నేను అంత పని అంతా మా అత్త తీసుకొచ్చింది. మోయాబు దేశంలో ఎట్టోటి బతుకోవడం, మేము చిన్న కింద కూర్చొని ఏదో ఒకటి తింటా బతుకోవడం ఇక్కడ తీసుకొచ్చేసింది. ఆమె వచ్చిన కాడి నుంచి ఆమె ఇంట్లో ఉంది, నన్ను పని పంపించింది, నేను పని చేసుకుంటా ఉన్నాను. నేను చేసుకోవాలని చూడాలన్నా నాకు అది కర్మ. మా అమ్మ ఏమేమన్నా మాత్రమే నేను చూసేది. ఇట్లానే ఏమన్నా నెగిటివ్గా ఆలోచించిందా? అత్తని తల్లిలా చూస్తుంది. నిజంగా చాలా సార్లు దైవజనురాలైనటువంటి సహోదరులు వాక్యం చెప్తూ, రూతు కూతురు కాదు కోడలు కూతురు పోసి తీసుకొని చూడండి. కూతురులు ఎలా ఉంటున్నారు ఇప్పుడు? ఆస్తుల కోసం, దేనికోసం, దానికోసం. అది ఇవ్వలేదు, ఆమెకేమో 10,000 ఇచ్చావు, చిన్న కూతురికి నాకేమీ వేయలేదు, నాకేమి నా ఇంటికి రాబాక. ఇలాగా ఎంతోమంది అమ్మల్ని కూతురులు చాలా విభేదిస్తూ ఉంటారు. అత్తలు అయితే అసలు చూడట్లేదు. చాలామంది తప్పు అనుకోమని క్షమించండి. చాలామంది అత్తలు అయితే పట్టించుకోవడమే లేదు. ఎందుకనంటే అత్తలు చచ్చిపోయింటే చాలా మంచిది. పెళ్లి చేసుకునేటప్పుడు అత్తలు లేకపోతే చచ్చిపోయి కానీ ఉంటే అత్తలేదా డాడీ నాకు పని ఇష్టం, వాళ్ళైతే ఆ సంబంధం అయితేనే అనే. మేము చాలా పెళ్ళిళ్ళు తిరిగిన వాళ్ళే, పెద్ద సేవకులతో పాటు తిరిగిన అనుభవం లేకుండా ఊరికి అనవసరం మాట్లాడలేదు. కానీ దేవుడు నాకు చూస్తున్నప్పుడు అత్తలేదు అంటే అత్తలేదా సరే మంచిది. ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఓకే ఫ్రీగా ఉన్నారంటే హ్యాపీ. అసలు ఒకరే సంతానం ఒకటే కొడుకు అంటే ఇంకా హ్యాపీ. ఇలాగ ఉండేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనం కూడా ఒకప్పటికి రేపటికి అత్త అవుతాం కదా, తెలీదా? అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు బాధపడుతుంటాం. మా తల్లిగారు కూడా ఒక ఊరి దగ్గర ముస్లాం అయిపోయి కొన్ని బాధలు బాధిస్తూ ఆ ఒంటరిగా ఉంది. అంటే రేపు మా ప్రభులకు వెళ్ళే విధంగా పరిస్థితులు ఉన్నాయి. అంటే 3 కోడళ్ళు ఉన్నాం మేము, 3 అన్నదమ్ములు. ఏ కోడలన్నా వచ్చి చూస్తారంటే ఎవరు పోయి ఆ పల్లెటూరులో ఉంటారని ఒకరు కూడా పోయేట పరిస్థితి లేదు. నేనైనా వెళ్ళిపోయి ఆడ ఉన్నాం అనుకుంటే
నేను పోతే ఇంక పాపని ఎంబీబీఎస్ చదివించుకోవాలి, ఈ ఆశలు ఉన్నాయి. మళ్ళీ నేను పోతే తల్లి గారికి నేను సేవ చేయలేను కదా, ఆమెకి పాపం అన్నీ చేయాలంటే కూడా ఈ బాధలన్నీ ఉంటాయి. ఎందుకంటే నిజంగా మన ప్రతి కుటుంబాల్లో ఉండేటివే. దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే, అత్త కుమార్తె కోడలు ఏం పోస్ట్ తీసుకుంది, కూతురు పోస్ట్ తీసుకుంది. ఈ రోజుల్లో ఎంతమంది తీసుకున్నారు? కూతురు పోస్టులు కాదు కదా, అసలు ఏ పోస్టులు పోయిట్లా. అత్తకి అమ్మకి పని మంచి పోస్ట్ ఇస్తారంట అని చాలామంది పెద్ద దైవజనులు అంటుంటారు. పని మంచి పోస్టుకి అయితే ఖాళీ ఉంది రండి, లేకపోతే రావద్దని అంటారు. రేపు ఈరోజు కోడలు రేపు కూడా అత్త అవుతుంది కదా. అంటే నేను చెప్పేంత వయసు తాహత లేకపోవచ్చు, కానీ లోకంలో ఉండే సత్యమేది వాక్యానుసారం ఉంది. కాబట్టి రూతు కమిట్మెంట్, అత్తనికి లోబడింది. అత్త నేను వెళ్ళమంటావా, పర్మిషన్ అడిగింది. రెండోది కష్టపడ్డది, కొద్ది గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుని మిగతాంతా పనిచేసింది పాపం. ఇలా చేస్తూ మరి అత్త ఏం చెప్తుంది, వచ్చింది ఆ సొంత జనులను స్వజనులను ఉండరా ఆమెకి. మోయాబు దేశంలో ఆమెకి సొంత వాళ్ళు ఎవరు ఉండరా, చిన్న పెద్ద పిల్లకాయలు కానీ ఇంకెవరైనా భర్తగా చనిపోయింది. భర్త చనిపోయింది, మా చనిపోయినాడు. మరి ఇంకెవరైనా ఉండరా, వాళ్ళ బంధువులు ఎవరైనా ఉండరా. మరి బంధువులందరికీ అయితే ఓర్ప ఏం చేసింది, ఇంకా మనం కరెక్ట్గా చెప్పాలండి, ఓర్ప ఏం చేసింది, ముద్దు పెట్టుకుంది. వచ్చి అత్త అని నైస్గా యాక్షన్ చేసి ముద్దు పెట్టుకుని బాయ్ బాయ్ టాటా అత్త అని వెళ్ళిపోయింది. నాకు ఇవేం చేసింది, నేను వెళ్ళను, హత్తుకుంది. హత్తుకొని అత్త నేను వస్తాను ఇంత బంధువులు వదిలేసింది, అందరిని వదిలేసింది. బంధువులు కావాలా, నేను బతుకుతానని ఓర్ప మాత్రం వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఈ మాత్రం వెంబడించింది. అన్ని స్త్రీ నిజమైనటువంటి శాపగ్రస్తమైన వంశంలో నుంచి వచ్చిన స్త్రీ. ఆమె నిజంగా చూడండి, ఆమెలో ఉన్నటువంటి కమిట్మెంట్. ఒక ఫిలిస్తీయుడు దేవుని బిడ్డలకు ఎప్పుడు శత్రువైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తులు వాళ్ళు ఫిలిస్తీయులు, గాతు వంశస్థులు, వాళ్ళలో నుంచి వచ్చిన ఎత్తయి ఆయన కమిట్మెంట్. చచ్చినా బ్రతికినా నేను వెంబడిస్తాను. రూతు కూడా ఏమన్నది, అత్త నువ్వు చచ్చిపోయింది నేను చచ్చిపోతాను, నిన్ను పాతి పెట్టలేదు, నన్ను కూడా పాతి పెట్టలేదు, నేను వెంబడిస్తాను. అలాంటి కమిట్మెంట్ మనకు మనం. ఎందుకంటే నేటి దినాల్లో ప్రాస్పరిటీ క్రిస్టియానిటీ ఆశీర్వాదంతో కూడినటువంటి, దీవెనతో కూడినటువంటి అలాంటి క్రైస్తవ్యము, అలాంటి ఆ చర్చికి వెళ్తే బ్లెస్సింగ్స్ వస్తే, ఈ చర్చికి వెళ్తే వస్తే, ఆ దైవజనుడికి వెళ్తే అమ్మ ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి. శ్యామ్ చలతరయ్య గారు చెన్నైలో వాక్యం చెప్తా ఉన్నాడు. నేను రవిచంద్రని ఒక ఆయన ఇండస్ట్రియల్ బ్యాంకు మేనేజర్ నా ఫ్రెండ్ ఉంటే, అన్న ఇక్కడికి వెళ్దాం రండి అన్న. నేను రాలే, నేను హెబ్రోన్ దేవక్షమ్మ పోతానంటే, అన్న ఒక పని చేద్దామన్నా, పొద్దునైతే మీ మందిరానికి వెళ్దాం, సాయంత్రం శ్యామ్ చలతరయ్య గారికి నా దగ్గరికి రా, మాతో పాటు రావాలి. సరే మాట ఇచ్చాము, మా ఇద్దరం కమిట్మెంట్. సరే ఇద్దరం పోయినాం. ఆయన ఉన్నసేపు ఏందన 9కి స్టార్ట్ చేశారు, 2:30 అవుతుంది, ఇంకేమన్నా వదలట్లేదు, ఆకలేస్తా ఉండే. అన్నా నేను తెలుస్తానండి, వెళ్ళబాకు, నువ్వు నాతో కూడా వచ్చి ముందర కూర్చోన్నాం. ఎక్కడ చూశాను అంకుల్ ఆండ్రూస్ అంకుల్ చూశాడు, గురువుని చూస్తున్నాడు, జాగ్రత్తగా అంటే ప్లీజ్ ఒక 5 నిమిషాలు ఉందనంటే బాబు వచ్చేసిన తర్వాత చికాకు పడ్డాడు. నో లైఫ్లో నేను రాన్నా, మీ యొక్క మందిరానికి మాత్రం రాన్నా, ఎప్పుడు పిలవబాక. ఏం 9:30 స్టార్ట్ చేశారు, ఆయన 2:30, 3 అయిపోయింది, ఎప్పుడు అన్నం తినాలని, ఏంది వాళ్ళందరూ షుగర్ పేషెంట్ ఎవరు లేరా అని ఇట్లా చెప్తున్నాడు, రూల్స్ చెప్తున్నాడు. సరే సరే అన్నాము. ఆడ భోజనం పెట్టారు. భోజనం పెట్టి బాగా చాలామంది ఉన్నారు కదా, ఒక 1000 మంది దాకా అందరికి భోజనాలు పెట్టుకుంటే అయిపోయింది. సాయంత్రం 6:30కి పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఇది నాకు భోజనం చేయాలా, ఎప్పుడు కావాలా అన్నా, నిన్న పోలేదు చూడను, నేను వెళ్ళిపోయినాను కదా, నాకు కులంకల తమిళ వచ్చేటప్పుడు వెళ్ళిపోయినాను. నేను కన్వీన్స్ చేసి కోసం పెట్టాడు చేసి ఫోన్ చేసావు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా అన్న 6:30కి 6:30కి సాంగ్ స్టార్ట్ అవుతాయి, 7 o'clock మెసేజ్ శ్యామ్ చల్లదేవి పదం. సరే 10 నుంచి ఇసుకిస్తున్నాడని పోయాను నేను కూడా. పోయిన అయిన తర్వాత ఆయన మా వాక్యం చెప్తా ఉన్నాడు, మై ఆంటీ ambition is I want a bench car అని నేను చెప్తాను. నాకు మైండ్ జరిగిపోయింది. ఉన్నట్టుండి ఆంటీ ఎవరు ఏంటంటే వాళ్ళ అత్త అంట. అంబిషన్ వచ్చేసి బెంచ్ కార్ కావాలండి. బెంచ్ కార్ సేవకుడికి బెంచ్ కార్ 60-70 లక్షలు ఉంటుంది, బెంచ్ కార్ తెప్పని అంటే గాడ్ హ్యాస్ గివెన్ ఏ బెంచ్ కార్ అవర్ ఆంటీ అని క్లాప్స్ కొట్టండి అన్నాడు. నేను సల్లగా నమస్కారంతో లేచి బయటకు వచ్చేసి, నీ బెంచ్ కార్లు వద్దు, ఇదేమొద్దు, అదే నా బోధన. ఆయన వాక్యం చెప్పుకుంటా బెంచ్ కార్లు ఏంది, ఎడకొచ్చి ఆశీర్వదించబడతారేంది. ప్రభు దేవుని దగ్గరకు వచ్చేది ఆశీర్వాదము. పరలోక ఆశీర్వాదములు అన్నీ కూడా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనకు ఆశీర్వాదాలు అన్నీ అనుగ్రహించబడి ఉన్నాయి. పరలోక ఆశీర్వాదాలు ఉన్నాయి. అదేవిధంగా అడుగుడి మీకు ఇవ్వబడిన, మనం అడిగిన ప్రతి వాటిని యోహాను సువార్త 14:14 మీ సంతోషం పరిపూర్ణమగినట్లు మీరు అడుగుడి మీకు అన్నీ కూడా అనుగ్రహించబడతారని ప్రభు సెలవిచ్చున్నాడు. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే మన ప్రభు ఇవన్నీ మనం అడగకపోతే మనం చేస్తాడు, మనం అడిగితే చేసేది. మనం దేవుని విషయాలకు అయిపోతున్నాము, ఆత్మీయ విషయాలకు పోతున్నాము, లోక సంబంధ విషయాలకైతే లోకంలోనికి వెళ్ళాలి. కానీ
మరి ఆత్మ సంబంధమైన విషయాలకి ఆత్మీయంగా దేవుని మందిరానికి వెళ్ళాలి, కానీ దేవుని మందిరానికి వెళ్ళి కార్లు బంగళాలు ఇదేందయ్యా అది? నీకు అది కావాలనుకుంటే బయట వ్యాపారం చేసుకో, లేకపోతే ఇంకేదైనా చేసుకో, అవి వస్తాయి. ఇదేంటిది ఈ బోధ ఏంటంటే ఉండనా నువ్వా? దేవుడు ఏమన్నా బెచ్చగారులు ఉండమన్నాడు మనల్లా అంటే ఉండమన్నాడయ్యా. దేవుడు అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు అవసరమైనప్పుడు అని అంటే ఆ రోజు నుంచి విభేదించాడు. ఎట్టి పరిస్థితుల్లో మా మందిరానికి ఒక్కరోజు కూడా రాలి. నేను ఎన్నోసార్లు పాండిచేరిలో ఉన్నప్పుడు ఇల్లు తీసి నాని చేసినాను. అక్కడ కొత్తగా వచ్చాడు మేనేజర్ విజయవాడ నుంచి. అన్నీ ఏర్పాటు చేసి హెల్ప్ చేశాను, డబ్బులు ఇచ్చినాను, కొంచెం హెల్ప్కి నిలబడడానికి అన్నీ చేసా. అన్నీ హెల్ప్ పొందుకున్నాడు. కానీ అన్న ఆ ఒక్కటి మాత్రం చెప్పాను, మీ మందిరానికి మాత్రం రమ్మని చెప్పాలి. నేను ఇక్కడ ఇవాళ వెళ్ళి చూశాను, గంటలు అయిపోతుంది, నువ్వు కూడా వచ్చే పని రక్కని తీసుకుని కూడా రండి అన్న. నన్ను కూడా చెప్పేసేటట్టున్నారు, నమస్కారం స్వామి అని చెప్పిన అప్పటి నుంచి వదిలేసాం. ఎందుకంటే చూడండి, ఎవరైనా ఎక్కువ మంది ఏం కోరుకున్నారంటే ఒక గంట మెసేజ్ గంటలు అయిపోవాలా, కానుకలు కూడా అడగకూడదు, వచ్చేసేయాలా, కంఫర్ట్గా ఉండాలా, ఇలా కోరుకుంటున్నారు. ఏమైనా వాళ్ళ దేవుడు మనకు ఇచ్చినటువంటి దైవజనుడు భక్సింగ్ గారికి ఇచ్చిన మరి దర్శనం 4 అందరికీ తెలుసు. అపోస్తలుల బోధ ఎందును, రొట్టె విరిచేట ఎందును, సాహసం ఎందును, రొట్టె విరిచేటను, ప్రార్థన చేయడం, 4 పిల్లర్స్. ఇలాగా 4 పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ ఏది కూడా స్థిరంగా ఉండదు. మన ఆత్మీయ జీవితాన్ని కూడా 4 పిల్లర్స్ పంపించాడు. అలాగా ఆత్మీయమైనటువంటి సంఘంలో మనం ఉంటూ శ్రమలలో అనేక మంది శ్రమలలో కన్నీరు విడిచి ప్రార్థన చేసిన దైవజనురాలు లేరా? నేను ఎవరు వెళ్ళినప్పుడు ఆ పెద్ద బిల్డింగ్ ఎవరిదానంటే ఆంటీ వాళ్ళు ఉంటారు అక్కడంటే వెళ్ళి చూసి రావచ్చా అని అడిగినా. వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళండి, ఏం ఇబ్బంది లేదు, వెళ్ళండి, మీరు సంఘం పెద్ద పోవచ్చారని అన్నా. పెద్దలేదు ఏం లేదని అక్కడ ఆంటీ ఉంటే ఆంటీ మిమ్మల్ని అందరిని పలకరించాలని అందరూ చూస్తే అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకొని వాళ్ళు పాపం షుగర్లు బీపీతో మాత్రం సంచయం పెట్టుకొని ప్రార్థనలు చేసుకుంటూ ఎవరు చూసినా ప్రార్థనలే. ఆ ప్రార్థనలన్నీ మన సంఘాలను కాపాడుతున్నాయి. అలాగే సేవకురాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద ముసలోళ్ళు 70-80 ఏళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరు బంధువులు కానీ ఎవరు లేరు, ఉన్నారు. కానీ వాళ్ళందరూ దేవుడు కావాలా, దేవుని మందిరంలో ఆ యొక్క దైవజనుడు భక్సింగ్ గారు స్థాపించిన స్థలంలో అక్కడ దేవుని ఆరాధించాలని స్థుతించాలని వాళ్ళు ఎప్పుడు 24 hours ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చాలామంది, కొంతమంది ఎంతోమంది చాలా మంది మహిళలకు వెళ్ళిపోయినట్టున్నారు. నేను వెళ్ళి 10-15 నెలలు అవుతుంది, 12 ఏళ్ళు అవుతుంది. ఇలాగ చూసినట్లయితే క్రిమిన వాళ్ళ ఎంతోమంది దైవజనురాళ్ళు దేవుని పాదాల చెంత చేరి ముసలి వయసులో కూడా కూర్చోలేని పరిస్థితుల్లో కూడా మోకాళ్ళ మీద చేరి ప్రార్థన చేస్తూ సంఘాల కొరకు, దేవుని పరిచర్య కొరకు, అందరి కొరకు, ఆత్మీయ విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం కూడా దేవుని కొరకు బట్టి సంతోషం. మరి సోమవారం పొలిసు ప్రార్థనలు అన్నీ, మంగళవారం సంఘ ప్రార్థనలు అన్నీ ప్రార్థనలో ఉన్నాం. ఎందుకంటే ఒక మంచిమైన క్రమంలో ఉన్నాం. అయితే మనం అట్లని చెప్పని అతిశయించకూడదు. ఎందుకంటే మనలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఇత్తయ్య లాంటి కమిట్మెంట్ లేదు, రూతు లాంటి కమిట్మెంట్ లేదు. అయ్యో అలాంటి స్థితికి నన్ను తీసుకురా, అలాంటి నాకు ఎవరూ లోకంలో నువ్వు ఉంటే చాలు ప్రభా. దావీదు కూడా అదే అన్నాడు, ఆకాశంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా. నిజంగా యేసు ప్రభు అన్న మాట ఏంది, మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా నా తండ్రి నాతో కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో కొన్నిసార్లు మనం ఒంటరి వాళ్ళ అయిపోయినా ఎవరు లేకపోయినా మనకి ఎవరుంటాడు, మనకు తోడుగా మన ప్రభు ఉంటాడు. ఆదరణకర్త, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు మనలో ఉన్నాడు ప్రభు. నేను ప్రభు లేడు, నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటే రక్షణ లేనట్టు వ్యక్తి అట్లా భయపడేది. మనలో ప్రభు ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఒంటరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ అర్ధరాత్రి వెళ్ళినా, ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళినా మనలో మన ప్రభు ఉన్నాడు. మన తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు నివాసమైనటువంటి ఆయన ఆలయమే ఉన్నట్టు మనము. కాబట్టి మన ప్రభుని మనం వెంబడి తీసుకెళ్తున్నాం. ఆయన మోసేటట్టు గాడి పిల్లలా ఉన్నాం. మా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు, ఆదరణకర్త మన హృదయంలో ఉన్నాడు. మనం ఒంటరి వారం కాదు, మనతో కూడా ప్రభు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నిన్ను పట్టుకోవడానికి నాకు జరిగిన యాక్సిడెంట్ అందరికి చెప్తాను. ఎంత పెద్ద యాక్సిడెంట్, కారు గుద్దితే కాక పైకి లేచి ఆడికి ఎగిరి గాల్లో నుంచి దమాన కారు మీద పడ్డాను, ఇక్కడ పగిలిపోయింది, ఏడంతా 7 గుడ్లు పడ్డాయి, కాలు 2 ముక్కలు అయిపోయింది. అయితే ఆ రోజు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడనేటువంటి 121వ కీర్తన జ్ఞాపకం వచ్చింది. ప్రభు నీ ప్రాణాలను కాపాడుతాడు. చనిపోయాడని అందరూ అనుకున్నారు. అయితే ప్రభు కాపాడాడు. నెల రోజుల్లో మళ్ళీ బండి మీద మందిరానికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రభు అలాగా దూతలను కావలిస్తాడు. తన దూతలను చేతుల్లో పట్టుకోవడానికి పడిపోకుండా మనం రక్షించడానికి ప్రభు మన ఎంత పాపాత్రులు బలహీనమైనప్పుడు కూడా ప్రభు మనం రక్షించే దేవుడు. కాబట్టి ఆయన ఎంత మేలులు చేస్తూ ఆశీర్దిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటే మనం ప్రభు కొరకు కమిట్మెంట్ లేకుండా, సమర్పణ లేకుండా, నామకార్థ క్రైస్తవంలో నిర్లక్ష్యమైన క్రైస్తవత్వంతో, సుఖవంతమైన క్రైస్తవత్వంతో ఎంతకాలం మనం ప్రయాసపడి ముందుకు వెళ్తూ ఉంటే కాళ్ళు ఎరగొట్టుకొని నడిచినట్లు ఎలా ఉంటుంది? కాళ్ళు దగ్గొట్టేసుకొని మూర్ఖుడంట. ఎలాంటి వాడు మూర్ఖుడు, ఎట్లాంటి వాడు అంటే వాడు కాళ్ళు దగ్గొట్టుకొని విషయం తాగినోడితో సమానం అంట. విషయం తాగేసినాడు కాళ్ళు అన్న ఉంటే పరిగెత్తుకుంటూ పోయి అయ్యా నా తాగేసిన కక్కించండి, హాస్పిటల్ పోతే బతకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాళ్ళు నరుక్కొని విషయం తాగినాడు ఎట్లా ఉంటాడు? పరిగెత్తున్నాడు, ఏమీ లేదు, నిజంగా చచ్చిపోవడం. అలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే నేటి దినాల్లో సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఏర్పరచబడిన వాళ్ళని సైతము మోసపుచ్చి వాళ్ళని పరిశుద్ధానికి తీసుకుని మనం ఏంది
మనం ఎంతో దైవజనులు ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైనటువంటి అంటే టాప్ 10 ఇవాంజలిస్టులు ప్రపంచంలో 253 దేశాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అతి గొప్ప స్థానంలో దేవుని సేవ చేసినటువంటి దైవజనులు సైతము భ్రష్టత్వాన్ని తీసుకొస్తున్నాడు సాతానుడు, బలహీనపరుస్తున్నాడు. మనం అయ్యో బలహీనము, ఎప్పుడు కూడా ప్రొటెక్షన్ కావాలా. వి వాంట్ హార్మర్స్. ప్రభా నాకు నీ డాలు అన్నీ నాకు ఉండాలి ప్రభా అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా మరి సర్వాంగ కవచాలు మనం ధరించుకున్న వారిలాగా ప్రభు రక్షణలో కొనసాగుతూ భయభక్తులతో మనం ముందుకు సాగి ఆ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడే విధంగా ప్రభు మనం తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరి యొక్క మన కోరిక, కమిట్మెంటు, ఆ లక్ష్యమై ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే నేను పెద్ద భక్తుడిని కానీ చెప్పట్లేదు, కానీ నేను అందరికన్నా బలహీనుండి అయినప్పటికీ కూడా నేను అనేక దగ్గరలో దైవజనుల దగ్గర పాదాల దగ్గర నేర్చుకున్నాను. కాబట్టి ఎందుకో అదే చెప్తున్నా, భారంతో చెప్తున్నా, మనం అందరం కూడా ప్రభు రాజ్యంలో ఇతర రాజ్యంలో మనం ఉండడానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి. ఆ కమిట్మెంట్తో మనం జీవించాలి. కానీ నామకార్థంగా బ్లెస్సింగ్స్ కోసము ఇహలోక సంబంధమైనటువంటి ఆశల కోసం బ్రతికినట్లయితే పరలోక రాజ్యాలు పోగొట్టుకుంటాం ప్రియమైన వాళ్ళ. దయచేసి వాక్యానుసారంగా మన హృదయాన్ని భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి ప్రభు ఈ మాటలు జీవించిన కాక అన్న వాళ్ళ దగ్గర పరిచయం చేస్తాం.